కానీ టైటిల్ కొంచెం మారుతుంది. కొద్దిసేపు మనం ధ్యానం చేద్దాం. చూడండి, ఇర్మియా ప్రవచన గ్రంథం 33వ అధ్యాయం 7వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్నవారు బైబిల్ తెరచి మీ ఒడిలో పెట్టుకోండి. బైబిల్ కింద పెట్టొద్దు, సెల్ ఫోన్ చూడొద్దు, సెల్ ఫోన్ తీయొద్దు. చదివేటప్పుడు బైబిల్ చూస్తూ చదవండి, చెప్పేటప్పుడు నా వైపు చూస్తూ వినండి. అప్పుడు మీకు అర్థమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్రాసుకోగలిగితే వ్రాసుకోండి, వ్రాయలేకపోతే నా వైపు చూస్తూ మీరు వినండి. ఇర్మియా ప్రవచన గ్రంథం 33వ అధ్యాయం 7వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, మీరు కూడా చదవండి. చెరలో ఉండిన యూదా వారికిని ఇశ్రాయేలు వారిని నేను రప్పించుచున్నాను. మొదట ఉండినట్లు వారిని స్థాపించుచున్నాను. మొదట ఉండినట్లు వారిని స్థాపించుచున్నాను. ఇర్మియాకు దేవుడు రెండవసారి ప్రత్యక్షమై పలికిన వాక్కు ఈ వాక్కు. 31లో మనం చూస్తాం కదా, చాలా కాలము కిందట యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, విడువకని ఎడల కృప చూపుదును అని ప్రారంభించి చాలా విషయాలు మాట్లాడుతూ వచ్చాడు. 33వ అధ్యాయంలో కూడా రెండవసారి ఇర్మియాకు దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై పలికిన మాట, నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరమిస్తాను అని చెప్పి చాలా సంగతులు మాట్లాడుతూ ఈ మాట పలికినట్లుగా మనం చూస్తున్నాం. ఏమని రాయబడింది? చెరలో ఉన్నటువంటి యూదా వారిని, ఇశ్రాయేలు వారిని నేను మరలా ఏం చేయబోతున్నాను? రప్పించబోతున్నాను. ఇశ్రాయేలు ప్రజలు, యూదా వారు దేవునికి విరోధముగా ప్రవర్తించిన కారణాన్ని బట్టి దేవుడే వారిని బబులోను చెరకి ఆయన అప్పగించినట్లుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. 70 సంవత్సరాల పాటుగా వీళ్ళందరూ కూడా బబులోను చెరలోకి వెళ్ళిపోయారు. యూదావారు ఉన్నారు, ఇశ్రాయేలు వారు ఉన్నారు. యూదావారు, ఇశ్రాయేలు వారంటే 12 గోత్రాలు ఉన్నాయి. ఆ 12 గోత్రాలు ఏమయ్యాయి? 2 రాజ్యాలుగా మార్చబడిపోయాయి. సొలొమోను రాజు తర్వాత రెహబాము కాలంలో దేవునికి విరోధముగా ప్రవర్తించిన కారణాన్ని బట్టి దేవుడు రాజ్యాన్ని ఏం చేశాడు? 2 భాగాలు చేశాడు. యూదా రాజ్యం, ఇశ్రాయేలు రాజ్యం. యూదా రాజ్యంలో యూదా గోత్రం, బెన్యామీను గోత్రం ఉంటుంది. ఇశ్రాయేలు రాజ్యంలో 10 గోత్రాలు ఉంటాయి. అందుకనే ఇది యెహోషాపాతు వీళ్ళందరూ కూడా యూదా రాజులుగా కనబడతారు. యెరోబాము వారి సంతానం అంతా కూడా ఇశ్రాయేలు వారిగా కనబడతాయి. అందుకనే యూదావారు, ఇశ్రాయేలు వారందరూ కూడా బబులోను చెరకి వెళ్ళిపోయారు. 70 సంవత్సరాలు ఆ చెరలోనే వాళ్ళు ఉన్నారు. అయితే ఇర్మియాకు రెండవసారి ప్రత్యక్షమైన ఆ ప్రత్యక్షతలో చెప్పిన మాట ఏమిటయ్యా అంటే, చెరలో ఉన్నటువంటి యూదా వారిని, ఇశ్రాయేలు వారిని నేను మరలా రప్పించబోతున్నాను, మరలా నేను తీసుకొని వస్తాను అని చెప్పి ఏమంటున్నాడో తెలుసా? మొదట ఉండినట్లు. ఎట్లా? మొదట ఉండినట్లు నేను వారిని ఏం చేస్తాను? స్థాపిస్తాను. స్థాపించుట అనే దానికి అర్థం కట్టుతాను, లేకపోతే స్థిరపరుస్తాను, లేకపోతే నిర్మిస్తాను, లేకపోతే నిరూపిస్తాను అని అర్థం. మొదట ఉండినట్లుగా నేను వారిని స్థాపిస్తాను అని ఒక వాగ్దానాన్ని దేవుడు అనుగ్రహించినట్లుగా మనము చూడగలుగుతున్నాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ వాగ్దానము ద్వారా మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటి అంటే, నేనైనా నువ్వైనా మనమందరము కూడా మొదట ఉండినట్లుగా, ఎట్లాగా? మొదట ఉండినట్లుగా మన ఆత్మీయ జీవితాన్ని దేవుడు స్థాపించాలి అని కోరుకుంటున్నాడు. మొదట అన్నప్పుడు
మనం ఏమి గుర్తుపెట్టుకోవాలి? యేసు రక్తముతో కడగబడి మారు మనస్సు పొందిన ఆ మొదటి రోజులు, అలాగే పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మాని పొంది క్రీస్తును ధరించుకొనిన మొదటి రోజులు, పరిశుద్ధాత్మను పొందుకొని ఆత్మచేత నింపబడి నడిపించబడుతున్న తొల్లీటి దినములు, మొదటి దినములు, సంఘములో సహవాసములో చేర్చబడిన మొదటి దినములు, అలాగే సేవకొచ్చిన మొదటి దినములు. మొదటి దినములలో మొదట మన ఆత్మీయ జీవితం ఉండినట్లుగా నేను మిమ్ములను ఏం చేయబోతున్నాను? స్థాపించబోతున్నాను. ఇంతవరకు ఏ చెరలో ఉన్నారో తెలియదు. ఏ లోకపు చెరలో, ఏ పాపపు చెరలో, ఏ అక్రమాల చెరలో, ఏ సాతాను చెరలో, లేకపోతే ఏ దేవునికి విరోధమైన ఏ చెరలో ఉన్నారో తెలియదు. ఆ చెరలో నుంచి దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ కూడా మరలా రప్పించి మొదట్లో నీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో, మొదట్లో నీ ఆధ్యాత్మిక పరిస్థితి ఎలా ఉందో మొదట ఉండినట్లుగా నేను మిమ్మును స్థాపించదను అని దేవుడు మనకి వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు, మాట ఇచ్చి మాట మార్చుకునేవాడు కాదు, మాట ఇచ్చి మాట వెనక్కి తీసుకునేవాడు కాదు, మాట ఇచ్చి మాట మరిచిపోయేవాడు కాదు. ఎందుకంటే ఆయన మట్టివాడు కాదు, ఆయన మహిమ కలిగిన దేవుడు. వాగ్దానం చేసి దాన్ని నెరవేర్చుటకు సమర్థుడైన దేవుడు. ఆయన ఇచ్చిన వాగ్దానములు శుభకరమైనవి, ఆయన ఇచ్చిన వాగ్దానములు అమూల్యమైనవి, ఆయన ఇచ్చిన వాగ్దానములు ఏంటి? పరిశుద్ధమైనవి. కనుక ఆ వాగ్దానాన్ని దేవుడు మనకిస్తున్నాడు. నిశ్చయముగా నిన్ను, నన్ను, మనందరినీ కూడా మొదట ఉండినట్లు ఆయన మనలని స్థాపించునుగాక. గట్టిగా ఆమేనని చెప్పండి, గట్టిగా ఆమేనని చెప్పండి. నీ ప్రక్కన ఉన్న వారితో చెప్పు, మొదట ఉండినట్లు ఆయన నిన్ను స్థాపించునని చెప్పు. అర్థమైందే లేదా? చెప్పేస్తున్నారు, మీరు అర్థం చేసుకుంటారు. మళ్ళీ చెప్పు, మొదట ఉండినట్లు ఆయన నేను స్థాపించునుగాక అని చెప్పండి. రెండు చేతులు పైకెత్తుదామా? యేసయ్యా. సరిపోలే, కొంచెం గట్టిగా. ఇళ్ళ దగ్గర బాగానే అడుగుతారుగా, చెప్పు. ఇంకా కొంచెం గట్టిగా. యేసయ్యా, ఓ యేసయ్యా, మొదట ఉండినట్లుగా నన్ను స్థాపించయ్యా, మొదట ఉండినట్లుగా నన్ను స్థిరపరచయ్యా, మొదట ఉండినట్లుగా నన్ను కట్టండయ్యా, మొదట ఉండినట్లుగా నన్ను నిర్మించండి అయ్యా, మొదట ఉండినట్లుగా నన్ను, మా సంఘాన్ని, మా సేవకులని, మా కుటుంబాన్ని మీరు స్థాపించండి అయ్యా. నిశ్చయముగా మొదట ఉండినట్లు ఆయన నిన్ను, నన్ను, మనలని స్థాపించునుగాక. నమ్మిన వాళ్ళందరి గట్టిగా చపలు కొట్టండి. విశ్వాసముతో, 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 విశ్వాసముతో స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. నిశ్చయముగా, నిశ్చయముగా మొదట ఉండినట్లుగా ఆయన మనలని స్థాపించాలి అని కోరుకుంటున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, మనకు డౌట్ రావచ్చు, మొదట ఎలా ఉన్నాము అని. అదే కదా, మొదట ఉండినట్లుగా అన్నాడు కదా. మొదట సంఘం ఎలా ఉంది, మొదట సేవకుడు ఎలా ఉన్నాడు, మొదట విశ్వాసి ఎలా ఉన్నాడు అనే సంగతి మనం తెలుసుకోగలిగితే ఆ విధముగా ఆయన మనల్ని స్థాపించి, స్థిరపరిచి, కట్టి, నిర్మించి మనందరినీ ఆయన నిరూపించున్నట్లుగా ఆయన చేయాలి అని ఆశపడుతున్నాడు. ఆయన చేయుటకు సమర్థుడు, సర్వశక్తి గల దేవుడు. మనమందరం నమ్మాం, విశ్వసిస్తున్నాం, ఈ వాగ్దానాన్ని చేతబట్టాం. ఓపికతో, విశ్వాసముతో ఎదురు చూద్దాం. ఈ వాగ్దాన ప్రతిఫలములు అనుభవించుదుమోగాక. మొదట మనం ఎలా ఉన్నామో బైబిల్ కొన్ని విషయాలు మనకు చెబుతుంది. ఆ విషయాలు మనం కనుక చక్కగా పాటించగలిగితే, అవలంబించగలిగితే, అనుసరించగలిగితే ఖచ్చితంగా మన ఆత్మీయానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది, ఆత్మలు వర్ధిల్లుతాం, ఆయన ఆగమమునకు మనము
సిద్ధపడగలుగుతాం. ఓకే, మొదట మనం ఎలా ఉన్నాము అని క్వశ్చన్ మార్క్ వేసుకుంటే ఒక 4-5 ఒక 4-5 విషయాలు. ఎందుకంటే వాతావరణం బాగాలేదు కనుక మీరు ఇంటికి వెళ్ళలేరు, వెళ్ళాలంటే ఇబ్బంది పడతారు. అదే దేవుని ఇంట్లో కూర్చున్నామంటే శుభ్రంగా ఉంటుంది. వాతావరణం చల్లగా ఉంది కదని చెప్పి కళ్ళకి మూతలు పడ్డాయా? జాగ్రత్త సుమి. ఓకే, ఒక 4-5 విషయాలు చాలా క్లుప్తంగా చెప్పి ముగిస్తా. మొదట మనం ఎలా ఉన్నాము. ప్రకటన గ్రంథం, బైబిల్ ఉన్న వారందరూ బైబిల్ తెరచి చూడండి. నేను చెప్పిన ప్రతి చోట మొదట ఎలా ఉన్నాము అనే మాటలు మనకు కనబడతాయి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుతారు, విందాం. మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని. ఈ మాట గుర్తుపెట్టుకునే, మొదట నీకు ఉండిన ప్రేమను నీవు వదిలితివి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుంచి నేను తీసేస్తాను అన్నాడు. 7 సువర్ణ దీపస్తంభాల మధ్యలో సంచరించుచున్న మనుష్య కుమారుడు అగ్ని వంటి నేత్రములు కలిగిన వాడు, అపరంజి వంటి పాదములు కలిగిన వాడు ఏంటి, అలాగే తెల్లని తల వెంట్రుకలు కలిగిన వాడు, పాదముల వరకు దిగజారినటువంటి తెల్లని వస్త్రములు కలిగిన వాడు, సూర్యుని కంటే మహాప్రకాశమానమైన వెలుగుతో పద్మాసు దీవిలో ఆత్మలో పరవశమును చెందిన యోహానుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. 7 సువర్ణ దీప స్తంభముల మధ్యలో 7 నక్షత్రమును చేతబట్టుకున్నటువంటి ఆయన చెప్పుచున్న మాటలు ఇవి. ఎఫెసీ సంఘపు దూతకి ఒక రకంగా చెప్పాలంటే ఇది సంఘానికి చెప్పిన మాట కాదు, సేవకునికి చెప్పిన మాట. ఎవరికండి? సంఘపు దూత అంటే ఎవరు? సేవకుడు. సంఘానికి చెప్పలే అంటే మాకు కాదనుకున్నారు కాక మనందరికీ. అందుకే ఎఫెసీ సంఘపు దూతకి ఈ మాట చెప్పు అన్నాడు. ఎఫెసీ సంఘము అంటేనే అపోస్తలుడైన పౌలు గారు 14 పత్రికలు రాశాడు. ఎన్ని రాశాడమ్మా? నేను లెక్క పెట్టుకుంటారా ఏంటి? ఎన్ని రాశాడు? 14 పత్రికలు రాశాడు. ఈ 14 పత్రికలలో ఎఫెసీ పత్రిక చాలా ప్రాముఖ్యమైన పత్రిక. 6 అధ్యాయాలు కనబడతాయి. 6 అధ్యాయాలు 6 మర్మాలు ఉంటాయి. ఎన్ని ఉంటాయండి? ఒక్కొక్క అధ్యాయములో ఒక్కొక్క మర్మం రాయబడి ఉంటుంది. అందుకని బైబిల్ పండితులు ఎఫెసీ పత్రికను ఏమంటారయ్యా అంటే మర్మాల పత్రిక అంటారు. మర్మరాలు కాదు, మర్మాల పత్రిక అంటారు. చాలా గూఢమైన సంగతులు ఎఫెసీ సంఘానికి రాశాడు. ఇప్పుడు ఆ సంఘపు దూతకి ఈ లేఖ వచ్చింది. ఏమని? నీ మీద ఒక తప్పు మోపవలసి వచ్చింది. వాస్తవానికి సంఘాన్ని గురించి చాలా మంచి మాటలు ఉన్నాయి. నీ క్రియలు, నీ కష్టం, నీ సహనం నాకు తెలుసు. నీవు దుష్టుని సహింపలేవని అపోస్తుల కాకయ్య తాము అపోస్తులు చెప్పుకొని వారిని పరీక్షించి వారి అబద్ధికులను కనుగొంటున్నావని, నీవు సహనము కలిగి ఉన్నావని, నా నామము భరించి అలయలేదని నాకు తెలుసు. ఈ సంఘానికి ఎన్నో మంచి క్వాలిటీస్ ఉన్నాయి. కానీ నీ మీద ఒక తప్పు ఒకటి మోపవలసి వచ్చింది. అమ్మ నా దగ్గర అన్నీ బాగానే ఉన్నాయి కదా, అదొక్కటి ఏమైందిలే అనుకోకూడదు. ఆజ్ఞలలో ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా, చెప్పండి గట్టిగా, తప్పిపోయినట్టే కదండి. ఇప్పుడు 10th క్లాస్ ఉన్నాయి, 6 సబ్జెక్టులో ఉండేది 6 ఉన్నాయి. 5లో 100కు 100 వచ్చేసాయి. 6వ సబ్జెక్టులో 20 మార్కులు వచ్చి ఫెయిల్ అయిపోయాడు. ఒక 5లో 100కు 100 వచ్చాయి, దాని ఏముందిలే అంటే పాస్ చేస్తారా? చేయరు. ఎందుకని? నువ్వు 5లో ఫుల్ మార్క్స్ తెచ్చుకున్నంత మాత్రాన ఒక సబ్జెక్టు పోతే అది ఫెయిలే. నీకు సహనం ఉండొచ్చు, నీకు ఓర్పు ఉండొచ్చు, అపోస్తులు ఎవరో అబద్ధ ప్రవక్తలు ఎవరో నీకు బాగా తెలుసుండొచ్చు. కానీ నీ మీద ఒక తప్పు ఒకటి మోపవలసి వచ్చింది. ఏమిటా తప్పు అంటే చాలా చక్కగా ఒక మాట అన్నాడు.
ఎంత స్పష్టంగా చెప్పాడు చూడండి. మొదట నీకుండిన ప్రేమ. మొదట ఏముందంట? కొంచెం గట్టి చెప్పాలా. ఇప్పుడు మూలవాక్యం ఏమని చెప్పింది? ప్రభు ఏమన్నాడు? మొదట ఉండినట్లు నేను మిమ్మల్ని ఏం చేస్తాను? శాపిస్తాను అన్నాడు. మొదట మనం ఎలా ఉన్నాము? కంటిన్యూ చెప్పండి. మొదట మనం ఎలా ఉన్నాము? ప్రేమ కలిగిన వారిగా ఉన్నాము. మొదట నీకుండిన ప్రేమ, మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలేసావన్నాడు. మరి ఎందుకు వదిలేసింది? సంఘపు దూత ఎందుకు వదిలేశాడు? సంఘం ఎందుకు వదిలేసింది ఆ ప్రేమని? నిర్లక్ష్యాన్ని బట్టో, అలక్ష్యాన్ని బట్టో, దాని విలువ తెలియకనో. కొన్నిసార్లు కొన్ని మనం పోగొట్టుకుంటాం, వదిలేస్తాం. దేన్ని బట్టి? నిర్లక్ష్యాన్ని బట్టి, నిద్ర మత్తును బట్టి, నిర్లక్ష్యాన్ని బట్టి కొన్ని పోగొట్టుకుంటాం. అలాగే నిద్ర మత్తును బట్టి కొన్ని పోగొట్టుకుంటాం. కొన్నిటిని దాని విలువ తెలియకపోతే, చెప్పాలి గట్టిగా, దాని విలువ తెలియకపోతే దాన్ని ఏం చేస్తాం? వదిలేస్తాం. దాని విలువ తెలిసినా, నిర్లక్ష్యము చూపకుండా ఉండినా, మెలకువ కలిగి ఉండినా దానిని మనం పోగొట్టుకోలేము. ఎఫెసీ సంఘపు దూతకి రాసిన ఈ ఉత్తరములో మనం గమనించాల్సింది ఏమిటంటే, ఆ సంఘానికి మొదట చాలా ప్రేమ ఉంది. ఎవరి మీద? యేసయ్య మీద అచంచలమైన ప్రేమ ఉంది. యేసయ్య మీద అమితమైన ప్రేమ ఉంది. యథార్థమైన మనస్సుతో యేసయ్యను ప్రేమిస్తున్నారు. నిష్కలంకమైన ప్రేమతో యేసయ్యను ప్రేమిస్తున్న సంఘం రాను 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 ఏమైపోయింది అంటే, దేవుని మీద ఉన్న ప్రేమ దూరం అయిపోయింది. దేవుని ప్రేమ దూరమైంది అంటే అర్థం ఏంటంటే, ఏదో ప్రేమ దూరింది అని అర్థం. అంతే కదండి. ఒక ప్రేమ పోయిందంటే ఇంకొక దాని మీద ప్రేమ పుట్టింది అని అర్థం. మరి ఎఫెసీ సంఘానికి దేని మీద ప్రేమ కలిగిందో తెలియదు. లోకం మీద ప్రేమ కలిగిందేమో, మనుషుల మీద ప్రేమ కలిగిందేమో, డబ్బు మీద ప్రేమ కలిగిందేమో, అధికారం మీద ప్రేమ కలిగిందేమో, పెత్తనాల మీద ప్రేమ కలిగిందేమో. దేని మీద ప్రేమ వెళ్ళిపోయి దేవుని మీద ఉన్న ప్రేమను ఏం చేసింది? వదిలేసింది. దేని మీద ప్రేమ కొరకు ప్రయాసపడి దేవుని మీద ఉన్న ప్రేమను వదిలేసింది. అందుకనే దేవుడు చెబుతున్నాడు, ఎఫెసీ సంఘమా, నీ దగ్గర అన్ని లక్షణాలు బాగానే ఉన్నాయి, కానీ ఒక తప్పు నీ మీద మోపవలసి వచ్చింది. ఏమిటయ్యా అంటే, మొదట నీకుండిన ప్రేమని నీవు వదిలేసావు. మరలా నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నా, మరలా నీకు ఒక అవకాశం ఇస్తున్నా. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఈ అవకాశం దేవుడు నాకు ఇచ్చిన అవకాశం అని దాన్ని సద్వినియోగం చేసుకొని కనుక నీవు మారు మనస్సు పొంది ఏ స్థితిలో నుండి నువ్వు పడ్డావో, ఏ స్థితిలో దేవుని ప్రేమలో నుంచి బయటికి వెళ్ళిపోయావో, ఆ స్థితిని జ్ఞాపకము చేసుకొని తిరిగి నీవు మారు మనస్సు పొంది మరలా యేసయ్యను ప్రేమించే ఆ మొదటి స్థాయికి గనక నీవు రాగలిగితే సరే సరి, లేకపోతే నీ దీపస్తంభమును ఆ స్థలములో నుంచి నేను తీసివేస్తా. తీసివేశాడు అంటే నీ బ్రతుకు బస్టాండ్ పాలైపోతుంది. తీసివేయబడిందంటే జీవితం అంధకారం అయిపోతుంది. తీసివేయబడిందంటే బ్రతుకంత గాఢంధకారము కమ్మేస్తుంది. అందుకని నీవైనా నేనైనా మనమైనా ఇప్పుడు నేర్చుకోవాల్సింది ఏమిటయ్యా అంటే, మొదట నేను యేసు ప్రభుని ఎంత ప్రేమిస్తున్నానో అలాంటి ప్రేమ మరలా నాకు కావాలి. కొడు చప్పలు గట్టిగాను. మొదట నేను రక్షణ పొందిన కొత్తలో, బాప్తీసం పొందిన కొత్తలో, దేవుని ఇంట్లో అడుగుపెట్టిన కొత్తలో యేసయ్య మీద ఎంత పిచ్చి ప్రేమ, ఎంత పిచ్చి ప్రేమ అండి యేసయ్య అంటే. ప్రార్థన చేయకుండా ఉండలేవు, బైబిల్ చదవకుండా ఉండలేవు, మందిరానికి రాకుండా ఉండలేవు, పరిచర్య చేయకుండా ఉండలేవు, ఉపవాసాలు ఉండకుండా ఉండలేవు. ఎందుకయ్యా అంటే యేసయ్య అంటే పిచ్చి ప్రేమ.
కొన్ని పర్యాయాలు విశ్వాసుల కుటుంబాల్లో గృహ దర్శనాలకు వెళ్తే ఆ ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు, పాస్టర్ గారు అండి మా భార్యకి యేసయ్య అంటే పిచ్చి ప్రేమ అండి. ఎంత ప్రేమ అంటే మమ్మల్నైనా మర్చిపోతారు కానీ, మమ్మల్నైనా విడిచిపడ్డానికి సిద్ధమవుతుంది కానీ యేసయ్య అంటే అంత పిచ్చి ప్రేమ ఏంటయ్యా? యేసయ్య అంత పిచ్చి ప్రేమ ఏంటి? యేసయ్యకు ప్రార్థన చేయకుండా, యేసయ్యకు వాక్యము చదవకుండా, ఆయన సన్నిధిలో ఉండకుండా ఉండలేనంత పిచ్చి. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒకప్పుడు మన ఆత్మీయ జీవితంలో యేసయ్యని ఎంత ప్రేమించామండి. యేసయ్య ప్రేమ కొరకు లోకంలో ఉన్న వాటిని విడిచిపెట్టేసాం కదా. యేసయ్య కలువరి శిలువ ప్రేమకు దాసోహరమైవి, యేసయ్య ప్రేమకు బానిసలమైపోయి, యేసయ్య ప్రేమ ఖైదీగా మార్చబడిపోయి లోకములో ఏవి నాకొద్దు, ఈ పాపము నాకొద్దు, ఈ నేత్రాశ నాకొద్దు, ఈ శరీరాశ నాకొద్దు, ఈ లోకపు కార్యాలు నాకొద్దు, ఈ లోక సంబంధమైన అలంకరణ నాకొద్దు, ఈ లోక సంబంధమైన కార్యాలు క్రియలు నాకొద్దు. యేసయ్య ఉంటే చాలు, యేసయ్య ప్రేమ ఉంటే చాలు, యేసయ్య సన్నిధిలో నేను గడిపితే చాలు, యేసయ్య కంటే నాకు ఏది ఎక్కువ కాదు అని ఒకప్పుడు మనం అనుకున్నాం కదా. మరి ఈరోజు ఏమైపోయింది? యేసయ్య మీద ఉన్న ప్రేమ, యేసయ్య మీద ఉన్న ప్రేమ ఎందుకు తగ్గిపోతుంది? యేసయ్యను మొదట్లో ప్రేమించినట్లుగా ఎందుకు ప్రేమించలేకపోతున్నావు? ఒకసారి మీరు ఆలోచన చేయండి. అప్పుడప్పుడు కొంతమంది భార్యాభర్తలు చెబుతూ ఉంటారు, కొన్ని సంవత్సరాలు దాటిపోయిన తర్వాత, మొదట్లో ఉన్న ప్రేమ ఈ మధ్య నా భార్య మీద నాకు లేదయ్యా, లేదా నా భర్త మీద నాకు లేదయ్యా, లేదా భర్త చెప్తా ఉంటాడు నా భార్య నా విధంగా మొదట్లో ఉన్న ప్రేమ నా మీద చూపించట్లేదు అని మనం బాధపడతామే. మట్టోడు నీకే అంత బాధ ఉంటే మరి మహిమ కలిగిన దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టి, నీ కొరకు సిలువలో మరణించి, నీ కొరకు గాయపరచబడి, నిన్ను పిలిచి తన రక్తము చేత నిన్ను కొని కడిగి సంఘముల సహవాసములు చేర్చి, నీ విలువ మార్చి, నీ బ్రతుకు మార్చి, చీకట్లో ఉన్న నిన్ను వెలుగులోకి తీసుకొని వచ్చి, అపవిత్రతలో ఉన్న నిన్ను పవిత్రతలోకి తీసుకొచ్చి, అజ్ఞానములో ఉన్న నిన్ను జ్ఞానములకు తీసుకొచ్చి, అవివేకములో ఉన్న నిన్ను వివేకములకు తీసుకొని వచ్చి ఈ రోజున ఒక విలువైన అనుభవం ఇచ్చాడే, తెల్లని వస్త్రాలు ఇచ్చాడే, బైబిల్ చేతబట్టి నలుగురిలో హుందాతనంగా గౌరవంగా తిరిగేటట్టుగా ఒక విలువను మనకి ఇచ్చాడు కదా. మరి ఇంత చేసిన యేసయ్యని ఎందుకు మనం ప్రేమించలేకపోతున్నాం? యథార్థమైన ప్రేమతో ఎందుకు మనం ప్రేమించలేకపోతున్నాము? యేసయ్య మీద ప్రేమ ఎందుకు తగ్గిపోయింది? యేసయ్య ప్రేమ నీకు చులకనగా మారిపోయిందేమో చూడు. వదిలేసిందంటే ఎంత చులకనైపోతే వదిలేసిందండి, ఎంత దేన్ని బట్టి గర్వించి అతిశయపడి వదిలేసిందండి, ఎంత నిర్లక్ష్యం ఉంటే యేసయ్య ప్రేమను వదిలేసిందండి. అందుకంటాడు మొదట ఉండినట్లుగా. ఎఫెసీ పత్రిక మీరు చదివితే పౌలు గారు ఏమంటాడు తెలుసా? మీరు క్రీస్తు ప్రేమలో వేరు పారి, ఆయన ప్రేమలో ఉన్న పొడవు, ఆయన ప్రేమలో ఉన్న లోతు, ఆయన ప్రేమలో ఉన్న వెడల్పు మీరు తెలుసుకొనవలెనని మీ కొరకు మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తున్నాను అంటాడు. అంటే ఈ సంఘం ఎలాంటిది? యేసయ్యలో ఒకప్పుడు యేసయ్య ప్రేమలో వేరు పారిన సంఘం. యేసయ్య ప్రేమ రుచి చూచింది, ఆయన ప్రేమలో ఉన్న పొడవు లోతు ఎత్తును గ్రహించిన సంఘం ఇది. అలాగే ఈ సంఘం గురించి మరల ఏమంటాడు తెలుసా? మీరు ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అన్ని విషయములలో క్రీస్తు వల్ల ఉండుటకు అన్ని విషయములో ఎదుగుదుము అంటాడు. అంటే ఇది ఒకప్పుడు ప్రేమ కలిగి యేసయ్య వల్ల ఎదిగిన సంఘం. ఒకప్పుడు నిన్ను చూచిన వాళ్ళు నీలో యేసయ్య ప్రేమను చూచారు. ఒకప్పుడు నిన్ను చూచిన వాళ్ళు యేసయ్య ప్రేమ నీలో కనబడింది. మరి ఇప్పుడు లేదే, యేసయ్య ప్రేమ కనబడట్లేదే. క్రీస్తు ప్రేమకు పత్రికగా ఉండవలసిన నీవు, క్రీస్తు ప్రేమకి ఖైదీగా ఉండవలసిన నీవు క్రీస్తు ప్రేమను వదిలిపెట్టేశావా? సహించగలిగిన ప్రేమ, ఓర్చుకోగలిగిన ప్రేమ, మర్యాదగా నడుచుకోగలిగిన ప్రేమ, సమస్తమును కప్పగలిగిన ప్రేమ, నిష్ప్రయోజనముగా ఏది మాట్లాడని ప్రేమ, అలాంటి ప్రేమ ఒకప్పుడు మనం కలిగి ఉన్నాం కదా. మరి రోజున ఆ ప్రేమ ఎందుకు కనబడట్లేదు?
ఆ ప్రేమ ఎందుకు మనల్ని కనబట్టలేదు? పగలు, ప్రతీకారాలు, ద్వేషాలు, అసూయలు, కుట్రలు ఇవన్నీ నీళ్ళు ఎందుకు పుడుతున్నాయి? ప్రేమ లేకపోతే ఇవన్నీ వస్తాయి. గుర్తుపెట్టుకోండి, నీలో దేవుని ప్రేమ లేకపోతే ఇవన్నీ నీలోకి వస్తాయి. ఒక్కసారి వాక్యం అనే అద్దం ఎదుట మనం నిలబడదాం, చూద్దాం ఎంత ప్రేమ, యేసయ్య మీద ప్రేమ ఉంది. ఒక రోజున పునరుత్థానుడైన క్రీస్తు, పునరుత్థానుడైన యేసయ్య సజీవుడై 40 రోజులు అనేకులకు కనబడి తను సజీవునిగా నిరూపించుకుంటూ చివరికి ఆ సరస్సు తీరమున ఒడ్డున యేసు ప్రభు నిలబడి, పిల్లలారా తినడానికి మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని అడిగి, ఏమి లేకపోతే కుడివైపున వలవేయమని చెప్పి 153 రకాల చేపలు పడితే వాళ్ళు వచ్చే లోపల యేసయ్య వీళ్ళ కొరకు చేపల ఫ్రై చేసి పెట్టాడు. యేసయ్య చేపల ఫ్రై చేసి పెట్టాడు. అదే కనుక నా లాంటోడైతే, ఏరా నన్ను వదిలిపెట్టి మీరు వెళ్ళిపోతారని సముద్రం ముంచి 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 కొట్టుండేవాడు నా లాంటోడైతే. ప్రేమ కలిగిన దేవుడు ఎంత మంచోడండి ఆయన. ఏంటి, ఆయన పాదాలు కడిగిన మన రుణం తీరదండి. నేను నా 3.5 సంవత్సరాలు నాతో పాటు తిరిగారు, నాతో పాటు ఉన్నారు, ఇప్పుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారా అని వాళ్ళని కొట్టి తిట్టి సముద్రంలో ముంచి మళ్ళీ పైకి లేకుండా తిరగరాయి కట్టి లోపల వదిలేలే వాళ్ళని. వాళ్ళు వచ్చే లోపల ఏం చేశాడట, చేపల ఫ్రై చేసి పెట్టాడు. ఎందుకని ఏం లేదని వాళ్ళు తింటా ఉంటే చూస్తా ఎదురుగా నిలబడ్డాడు. వీళ్ళు మామూలు తింటున్నారే, బోధ కూడా నువ్వు తిన్నావా అని అడిగారా? మాట్లాడండి. కొంతమంది ఇళ్ళల్లో మగవాళ్ళు ఉంటారు, పెడతా ఉంటే ప్లేట్లు తింటారు. నీకేమైనా ఉందా అని కూడా అడగరు, మొత్తం నాకి పక్కన పెట్టేస్తారు. నీకేమైనా ఉందా, తినడానికి ఉందా, అది ఏం అడగరు, అని వెళ్ళిపోవడం. తింటా ఉంటే బోధ కూడా నువ్వు తిన్నావా అని కూడా అడగలే. చూస్తా అప్పుడు సీమోను పేతురుని పిలిచాడు. సీమోను పేతురు అన్నాడు, బోధ కూడా ఫ్రై సూపర్, డీప్ ఫ్రై అనుకుంటా కదా, బాగా చేశాడు. అంటే ఏంటి బోధ కూడా అన్నాడు, ఇదిగో వీళ్ళందరికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అసలు యేసయ్య అడగవలసిన క్వశ్చన్ అనేది, ఆ సిచ్యువేషన్లో అడగవలసిన మాట అది కాదు. కానీ యేసయ్య అడుగుతున్నాడు, వీరందరికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఎంత చక్కగా అడుగుతున్నాడు ఆ మాట. ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అదే క్వశ్చన్ ఇక్కడ యేసయ్య నిలబడి నిన్ను అడుగుతున్నాడు. నీ భర్త కంటే, నీ భార్య కంటే, నీ పిల్లల కంటే, నీ ఆస్తి పాస్తుల కంటే, నీ కలిగిన సమస్తము కంటే, చివరికి నీ ప్రాణము కంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని యేసయ్య నిన్ను అడిగితే నీ సమాధానం ఏంటి? ఆలోచన చేయి. ఏం చెప్పగలుగుతావు నువ్వు? ఏం మాట్లాడగలుగుతావు నువ్వు? యేసయ్య ఎక్కువగా నేను ప్రేమిస్తున్నానని చెప్పగలవా? యేసయ్య ఎక్కువగా ప్రేమిస్తున్నానని మాట్లాడగలవా? యేసయ్య ప్రేమను క్రియతో సత్యముతో ఆచరించున్నట్లుగా చేయగలవా? ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ జీసస్ అని కొటేషన్లు కొట్టుకుంటే సరిపోదు, కొటేషన్లు మాట్లాడితే సరిపోదు. ఆ ప్రేమను క్రియలలో చూపించాలి, ఆ ప్రేమను క్రియలలో ప్రత్యక్షపరచాలి. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, శ్రమ వచ్చింది, కరువు వచ్చింది, కష్టం వచ్చింది, ఖడ్గం వచ్చింది, ఉపద్రవం వచ్చింది, వస్త్రహీనత వచ్చింది, ఎన్ని నా జీవితంలోకి వచ్చినా ఏది కూడా క్రీస్తు ప్రేమలో నుండి నన్ను వేరు చేయలేదు. వస్తాయి. యేసయ్య ప్రేమలో నుండి దూరము చేయడానికి, యేసయ్య ప్రేమలో నుండి నిన్ను వేరు చేయడానికి ఎన్నెన్నో నీ మీదికి వస్తాయి. అలల వలె పొంగుతాయి, ఈదుర గాలుల వలె నీ మీదికి వీస్తాయి. పౌలు గారు అంటాడు, క్రీస్తు ప్రేమలో నుండి ఎవరు నన్ను వేరు చేయలేరు. ఎందుకు
ఎందుకంటే ఆయన ప్రేమ నా నరాలలో, నా కండరాలలో, మూలుగులో క్రీస్తు ప్రేమ ప్రవహిస్తుంది. ఆయన ప్రేమకు నేను బానిసని, ఆయన ప్రేమకు నేను ఖైదీని, ఆయన ప్రేమ పిపాసిని. నేను ఆయన ప్రేమలో నిలిచిపోయా. ఏది నన్ను వేరు? అలాంటి రోషము కలిగిన మాట మనకు రావాలా? మరి ఈ రోజున యేసయ్య ప్రేమలో నుండి ఏది వేరు చేస్తుంది? ఏది నిన్ను దూరం చేస్తుంది? ఏ కార్యాలు దూరం చేస్తున్నాయి ఆలోచించేయి. నువ్వు చెప్పగలవా? యేసయ్య ప్రేమలోండి ఏది నన్ను వేరు చేయలేదు అని నువ్వు చెప్పగలవా? ఎఫెసు సంఘపు దూతకు రాయబడింది, నీ మీద ఒక నేరం, ఒక తప్పు మోపుతున్నాను. మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలేశావు. అందుకనే మరలా క్రీస్తు ప్రేమని మనం పొందుకొని క్రీస్తు ప్రేమని మనం సంపాదించుకోవాలి. ఆ ప్రేమ రావాలి అంటే బైబిల్ ఏమని రాయబడింది? ఈ నిరీక్షణ మనలని సిగ్గుపరచదు, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది అని. ఒక వ్యక్తి దేవుని ప్రేమని సంపూర్ణముగా అనుభవించాలి అంటే అది పరిశుద్ధాత్ముని ద్వారానే కలుగుతుంది. పరిశుద్ధాత్ముడు ఎందుకు వచ్చాడు? ఊరికే ఎగురుతా కూర్చోమని కాదు. పరిశుద్ధాత్ముడు వచ్చిన పర్పస్ చాలా ఉన్నాయి. వాటిలో ఒక అనుభవం ఏమిటయ్యా అంటే దేవుని ప్రేమని మనకు చూపించడానికి వచ్చాడు. ఎందుకయ్యా అంటే తండ్రి మనసు యేసయ్యకు తెలుసు, యేసయ్య మనసు పరిశుద్ధాత్మునికి తెలుసు, పరిశుద్ధాత్ముని మనసు తండ్రికి తెలుసు. అందుకనే పరిశుద్ధాత్ముడు మన హృదయములు ఎందుకు కుమ్మరించబడుతున్నాడంటే ఆ పరిశుద్ధాత్ముని ద్వారా మనలో దేవుని ప్రేమను చూపించడానికి. ఒకప్పుడు పౌలు గారు ఎవరు? అదే అంటాడు, పూర్వము నేను దోషకుడను, హింసకుడను, హానికరుడను, సంఘాన్ని చిత్రహింసలు చేసినవాడు, చెరసాల పడేసినవాడు, పరిశుద్ధులకి అపకారము చేసినవాడు, కీడు చేసినవాడు, ఇలాంటి వాడు ఇంత ప్రేమ కలిగిన వాడికి ఎలా మారాడో తెలుసా? పరిశుద్ధాత్ముడు తనలోకి వచ్చినందువల్ల. కూడా చెప్పలు గట్టిగా 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 గట్టిగా. ఇంచుమించుగా దేవుని దర్శనాన్ని పొందుకున్న తర్వాత మారు మనసు పొంది బాప్తిస్వం పొంది పరిశుద్ధాత్మను పొందుకొని 3 సంవత్సరాల పాటుగా అరేబియా సముద్రంకి వెళ్ళాడు. ఎవరికి కనపడలే, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఆ 3 సంవత్సరాలలో పౌలు గారు యేసయ్య ప్రేమను సంపూర్ణంగా పొందుకున్నాడు. శిలువ దర్శనాన్ని పొందుకున్నాడు, పునరుత్థానానికి వచ్చిన అనుభవాన్ని పొందుకున్నాడు, ప్రత్యక్షతలు పొందుకున్నాడు. అప్పుడు బర్నబా వెతుక్కుంటూ వెళ్ళి అతను తీసుకుని వస్తే ఈ రోజున 14 పత్రికలు మన కన్నుల ఎదుట కనపడ్డాయి. థియాలజీ చదవలేదు, సైకాలజీ చేయలేదు. ఒక రకంగా చెప్పాలంటే అపోస్తులందరికంటే కూడా ఎక్కువగా యేసయ్య ప్రేమను గురించి రాశాడు, సిలువను గురించి రాశాడు, పునరుత్థానాన్ని గురించి రాశాడు. యేసయ్యతో పాటు తిరగకపోయినా, యేసయ్యతో పాటు ఉండకపోయినా ఉండిన వాళ్ళు కూడా రాయలేదు అన్ని విషయాలు. లేనోడు రాశాడు. ఎలా రాశాడు? అజ్ఞాతములోకి వెళ్ళి యేసయ్యను సంపూర్ణంగా అనుభవించాడు. అందుకే అన్ని అనుభవాలు రాయగలిగాడు. కళ్ళతో చూచినవాడు, యేసయ్యతో నడిచినవాడు కూడా సంపూర్ణంగా రాయలేని సంగతులు, సిలువ వేయబడినప్పుడు చూచిన వాళ్ళు రాయలేని సంగతులు పత్రికలు చదవండి. సిలువను గురించి ఎన్ని రాశాడో చూసావా? చూడలేదు. కానీ ఒకవేళ దేవుని సన్నిధిలో అవన్నీ 3 సంవత్సరాల పాటు చూశాడేమో. ఆలోచన చేయండి. ఇవన్నీ ఎలా క్రీస్తు ప్రేమను ఎక్కువగా 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 పొందుకున్నాడు గనక, క్రీస్తు ప్రేమలో ఉన్న లోతు, ఎత్తు, పొడవు, వెడల్పు పొందుకోగలిగాడు గనక. అందుకే పరమగీతులు రాయబడి ఉంటుంది, సముద్ర అగాధ జలములు ఆర్పలేనిది నా యేసయ్య కలువరి సిలువ ప్రేమ. కొడు చెప్పులు గట్టిగా. ఎవరు ఏది ఆ ప్రేమను ఆర్పలేదు. ఆర్పాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవరి వల్ల కాలేదు. అది ఎవరి వల్ల కాదది. సముద్రాలే వచ్చినా, అగాధ జలములే వచ్చినా క్రీస్తు ప్రేమను ఆర్పకూడదు. అలాగే నీ గుండెల్లో, నీ మనస్సులో, నీ దేహములో ఉన్న క్రీస్తు ప్రేమ ఈ లోకములో ఉన్నది ఏది కూడా ఆర్పకూడదు.
సముద్రం దేని సూచిస్తుంది? భక్తిహీనులు కదులుచున్న సముద్రము లాంటి వారు. ఏ భక్తిహీనత నీ ప్రేమను ఆర్పకూడదు. ఏ లోకం నీలోని క్రీస్తు ప్రేమను ఆర్పకూడదు. నేను కోరుకుంటున్న కోరిక, నా దేవుని కోరిక ఒకటే. ఏమిటయ్యా అంటే, మొదట ఉండినట్లు మీరు ఉండాలి. కొడు చప్పలు గట్టిగా. మొదట్లో 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 కదండి, పెళ్ళైన కొత్తలో ఉన్న ప్రేమ, ప్రేమించుకునేటప్పుడు మొదట్లో ఉన్న ప్రేమ తర్వాత కనపడుతుందండి. చూచాను అక్కడ చించలకలాగా ఉంటుందండి, ఉండదు. అబ్బా మొదట్లో ఫోను తడిసిపోవాలా, ఛార్జింగు అయిపోవాలా, బ్యాలెన్స్ కూడా అయిపోవాలా, ఇంకా 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 వాడు పైనుంచి కింద పడి కాడి రగ్గొట్టుకున్నా ఇంకా ఇంకా అంటూనే ఉంటాడు కదా. ఇంకా ఇంకా చెప్పు, ఇంకా చెప్పు, ఇంకా చెప్పు. ఒక వారం, ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అబ్బా మళ్ళీ ఫోన్ చేసిందిరా, ఇసుకెత్తుదిరా అంటారు. ఎందుకని ప్రేమ ఏమైనట్టు. అట్లాగే క్రీస్తు ప్రేమ నీళ్ళు తగ్గిపోతుందేమో చూడు. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత కదా. అందుకని మొదట ఉండిన ప్రేమ. మొదట్లో ఏముంది మనకి? యేసయ్య మీద మనకేముంది? మిక్కుటమైన ప్రేమ, కల్తీ లేని ప్రేమ. అందుకే పరమగీతాలు రాయబడింది, అయ్యా మమ్మల్ని ఆకర్షించు, పరిగెత్తుకొని మీ దగ్గరికి మేము వస్తాము, యథార్థమైన మనస్సుతో మేము మిమ్మల్ని ప్రేమిస్తారు. కన్యకలందరూ ఎలా ప్రేమిస్తున్నారట? యథార్థమైన మనస్సుతో నిన్ను ప్రేమిస్తారయ్యా, నిన్ను ప్రేమిస్తారయ్యా. సొలొమోను ఉన్నాడు బైబిల్లో, ఆయన గురించి రాయబడిన మాట ఏంటయ్యా అంటే, దేవుని మీద ప్రేమ ఉంచెను గాని అంట, గాని అని ఏమన్నాడు? ఆ ఉన్నత స్థలంలో ఉన్నవి మాత్రం తీసేయలేదంట. ఐ లవ్ యూ జీసస్ అంటాడా, మళ్ళీ తిరిగి నువ్వు నాకు కావాలంటాడు. అందుకని 1000 మందిని చేసుకున్నాడు. అందుకని ఏమైపోయింది? విశ్వాస వీరుల పట్టికలో లేకుండా పోయాడు. అందుకని నేనైనా నువ్వైనా మనమందరూ వాక్యానికి ఒకటే కనుక, నాలో నీలో మనలో యేసయ్య ప్రేమ అధికముగా ఉండునుగాక. గట్టిగా చెప్పాలి. నీలో యేసయ్య ప్రేమ అధికముగా ఉందనుకో, సహోదరులను కూడా ప్రేమించగలుగుతావు. అది యేసయ్య ప్రేమ నీలో ఉంటే సహోదరులను కూడా నువ్వు ప్రేమించగలుగుతావు. నువ్వు ఈ తోటి సహోదరును ప్రేమించట్లేదు అంటే దాని అర్థం ఏంటి? యేసయ్య ప్రేమ నీలో లేదు. అందుకే భక్తుడు అంటాడు కదా, కనబడని సహోదరునే నువ్వు ప్రేమించకపోతే కనబడని దేవుని ఎలా ప్రేమించగలుగుతావు? నువ్వు నిజముగా యేసయ్యను ప్రేమించే వ్యక్తివే అయితే, యేసయ్యను ప్రేమిస్తున్నవాడు అందరినీ ప్రేమిస్తాడు. శత్రువును కూడా ప్రేమిస్తాడు, దూషించేవాడిని కూడా ప్రేమిస్తాడు, నిందించేవాడిని కూడా ప్రేమిస్తాడు, ఎగతాళి చేసేవాడిని కూడా ప్రేమిస్తాడు, అసహించుకునేవాడిని కూడా ప్రేమిస్తాడు. ఎందుకని? నీలో యేసయ్య ప్రేమ ఉంది కనుక. నిజముగా యేసయ్యను ప్రేమించేవాడు ధర్మశాస్త్రాన్ని సంపూర్ణం చేయగలుగుతాడంట. ధర్మశాస్త్రం అంతా కూడా దేని మీద ఆధారపడింది? ప్రేమ. ప్రేమ. ఆ ప్రేమని 2 అక్షరాలు, 2 నిబంధనలుగా మన కనులెదుట కనబడుతున్నాయి. అందుకని మొదట నుండిన ఆ ప్రేమని దేవుడు మనందరిలో మరలా స్థిరపరచునుగాక. ఆయన ప్రేమలో అభివృద్ధి పొందుదుముగాక. ఆయన ప్రేమలో విస్తరించుదుముగాక. అధికముగా యేసయ్యను ప్రేమించుదుముగాక. ఎక్కువగా యేసయ్యను ప్రేమించుదుముగాక. క్రియతో సత్యముతో యేసయ్యను ప్రేమించుదుముగాక. మాటతో కాదు, క్రియతో ప్రేమించుదుముగాక. పూర్ణ హృదయముతో ప్రేమించుదుముగాక. పూర్ణ మనస్సుతో యేసయ్యను ప్రేమించుదుముగాక. యేసయ్య కంటే ఏది ఎక్కువగా ప్రేమించకుండా ఉందుముగాక. క్రీస్తు ప్రేమను అనుభవించుదుముగాక. ఆ ప్రేమను అనుభవించేవాడే ప్రేమ కుమారుని సామ్రాజ్యములో ఉండగలుగుతాడు. మొదట నుండి ఉండిన ప్రేమ. ఓకే, 2వ మాట గట్టిగా చప్పలు కొట్టండి. గట్టిగా గట్టిగా. ఆ స్తంభాన్ని అనుకున్నా లేకపోతే ఇంటికి వెళ్ళి ప్రార్థన చేద్దులే గారు, ఇప్పుడు వద్దులే. 2వ మాట, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం
15వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల. బైబిల్ ఉన్న వారందరూ బైబిల్ తెరచి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యం. ఓకే. కోపము పుట్టించినప్పటి వల్ల మీ హృదయములను కఠినపరచుకొనుకొండని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు బ్రహ్మచేత మీలో ఎవడు కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకునుడి. ఏలైనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందము. మొదట నుండి మనకున్న దృఢమైన విశ్వాసము. దృఢ అంటే గట్టి. అందుకని అప్పుడప్పుడు సిమెంట్ కొట్లు రాస్తుంటారు. దృఢమైన నమ్మకానికి మా సిమెంట్ని వాడండి, మా సిమెంట్. దృఢం అంటే అర్థం ఏంటి? గట్టి. పౌలు గారు మాట్లాడుతాడు, మొదట నుండి. ఎప్పటి నుండి చెప్పాలి? గట్టిగా. చివర్లో అనొచ్చుగా, ఇప్పట్లో అనొచ్చుగా, అనలే. మొదట్లో, ప్రారంభములో, క్రీస్తులో అడుగుపెట్టిన తొలిటి దినములలో మనకున్నది ఆయన కలుపుకుంటున్నాడు. ఆయన కూడా కలుపుకుంటున్నా, నేను కూడా మీలో ఒక్కరిని అన్నాడు, చెప్తున్నాడు. ఏమని? మనకున్న దృఢమైన విశ్వాసము. ఏ విశ్వాసం అంటే? గట్టిగా చెప్పండి ఆ మాట, గట్టిగా చెప్పండి. ఏ విశ్వాసము? మొదట్లో మనకే విశ్వాసం ఉంది. మొదట్లో మనకే విశ్వాసం ఉంది? దృఢమైన విశ్వాసం ఉంది. అది గట్టిగా గనక నువ్వు చేపట్టగలిగితే క్రీస్తులో పాలివారం అవుతావు. అంటే క్రీస్తు మనకు అనుగ్రహించే స్వాస్థ్యములో, క్రీస్తు మనకు అనుగ్రహించే రాజ్యములో, క్రీస్తు మనకు అనుగ్రహించే సింహాసనములో, క్రీస్తు మనకు అనుగ్రహించే సమస్తములో కూడా మనం ఏమవుతాం? పాలివారం అవుతాం. పార్ట్నర్షిప్ పొందగలుగుతాం యేసయ్యతో కూడా. అలాంటి పాలివారమై మనం ఉండాలంటే మొదట నుండి మనకుండిన దృఢ విశ్వాసాన్ని ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. ఒక మాట మిమ్మల్ని అడుగుతా. రక్షణ పొందిన కొత్తలో మనకు అదే కదా ముందు. ఆ ప్రారంభములో యేసయ్య మీద మనకి ఎలాంటి విశ్వాసం ఉంది చెప్పండి? ఎలాంటి విశ్వాసం చెప్పండి? ఏ రోగం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఒక ఉద్యోగం కావాలన్నా, పెళ్ళి అవ్వాలన్నా, పిల్లలు పుట్టాలన్నా, ఇల్లు కట్టాలన్నా, దుఃఖం పోవాలన్నా, అనుకున్నవి జరగాలన్నా ఎవరి మీద విశ్వాసం మనకి? చెప్పాలి గట్టిగా. అధికారుల కంటే కూడా దేవుని మీదే ఉండేది. డాక్టర్ల కంటే కూడా దేవుని మీదే ఉండేది. రాజకీయ నాయకుల కంటే కూడా దేవుని, అవునా కాదా? డబ్బు కంటే కూడా ఎవరి మీద విశ్వాసం ఉండేది మనకి? యేసయ్య మీదనే. యేసయ్య మీదనే. బంధువులు వచ్చి ఏమాయ్ దేవుడు 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 అంటారేంటి? దేవుడు దేవుడే, మందే అంటే మనం ఏమన్నా? ఊరుకో, మా దేవుడు గొప్పవాడు, మా దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైన కార్యం ఏది లేదు. సమస్తం సాధ్యము చేయగలిగిన సర్వశక్తి గల దేవుడు. గుడ్డోడికి చూపునిచ్చాడు, చెవిటోడికి వెనుకనిచ్చాడు, మూగోడికి మాటనిచ్చాడు, కుష్ఠరోగిని బాగు చేశాడు, చచ్చునోని లేపాడు, మాటతో అద్భుతం చేశాడు, నీళ్ళని ద్రాక్షరసంగా మార్చాడు, మోడుబారిన జీవితాలను చిగురింపులోకి తీసుకొచ్చాడు, అగ్ని ఆహ్లాదకరంగా మార్చాడు, సింహం నోలు మూశాడు, నీళ్ళ మీద నడిచాడు, నీటిని మూటగట్టాడు, పరిగెడుతున్న సూర్యుని ఆపాడు అని ఎన్ని ప్రసంగాలు చేశాం మనం? దేవుని మీద ఎంత విశ్వాసం, దేవుని మీద అంత నమ్మకం, దేవుని వాక్యం మీద నమ్మకం, వాగ్దానాల మీద నమ్మకం, దేవుని కార్యాల మీద నమ్మకం, ఎంత విశ్వాసం ఉండేది. ఇప్పుడు చెప్పండి, నీ విశ్వాసం, మొదట్లో ఉన్న విశ్వాసం ఇప్పుడు ఏమైపోయింది? కాలక్రమేణా సీనియారిటీ పెరిగే కొద్దీ ఏమైందంట? విశ్వాసం పోయింది. సీనియారిటీ పెరిగే కొద్ది విశ్వాసం పోయింది. ఒకప్పుడు ఎంత విశ్వాసము కలిగి ఉన్నామో
ఇప్పుడు విశ్వాసం మీద ఆధారపడే వాళ్ళే లేకుండా పోయారు. విశ్వాసముతో ఎదురు చూచే వాళ్ళే లేకుండా పోయారు. విశ్వాసముతో ప్రార్థన చేసి పొందుకునేవారే లేకుండా పోయారు. ఒకప్పుడు ఏది పొందుకోవాలన్నా, ఏది రావాలన్నా విశ్వాసముతోనే అడిగేవాళ్ళు, విశ్వాసముతోనే ఎదురు చూచేవాళ్ళు. విశ్వాసపు నేత్రాలు, విశ్వాసపు మాటలు, విశ్వాసపు క్రియలు, విశ్వాసపు నడక, విశ్వాసపు ప్రవర్తన ఉండేది. ఇప్పుడు విశ్వాసమే కనుమరుగైపోయింది. అందుకే యేసుప్రభు ఎప్పుడో అన్నాడు, ఏమని? మనుష్య కుమారుడు ప్రత్యక్షమైనప్పుడు మనుషులలో నేను విశ్వాసాన్ని కనుగొనగలనా అని ముందే అన్నాడు ఆయన. ఈ రోజున విశ్వాసము కనబడుటలేదు. విశ్వాసులు అవిశ్వాసులయ్యారు. విశ్వాసులు విశ్వాసముల బలహీనులయ్యారు. విశ్వాస భ్రష్టులయ్యారు. అల్ప విశ్వాసులుగా అవిశ్వాసులుగా మారిపోయారు. మన సీనియారిటీ పెరిగే కొద్దీ విశ్వాసములో నుండి అతి పరిశుద్ధ విశ్వాసములోకి, విశ్వాసములో నుండి అమూల్యమైన విశ్వాసములోకి, విశ్వాసములో నుండి గొప్ప విశ్వాసములోకి రావలసిన మన విశ్వాసం దినదినము 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 విశ్వాసముల బలహీనులైపోయి ఇప్పుడు జీరో, నిల్, పూర్తిగా లేదు. అసలు ఏమి లేదు. దేవుని మీద విశ్వాసమే లేదు. అందుకే ప్రభు మన ఆత్మీయ స్థితి ఎరిగిన వాడు కనుక చెబుతున్నాడు, మొదట మీకున్న విశ్వాసం అనలేదు, దృఢమైన విశ్వాసం అన్నాడు. దృఢ విశ్వాసం ఉంది ఒకప్పుడు మనకి. మరి ఈ రోజున ఎందుకని నీ దృఢ విశ్వాసం బీటలు బారిపోయింది? ఎందుకు? పగుల్లో చేసాయి ఎందుకు? చీలికలో చేయందుకు? విశ్వాసములో సన్నగిలిపోయి ఎందుకు? ఎవరిని చూచి విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నావు? వేటిని విని విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నావు? ఏ కార్యాలను చూచి విశ్వాసం నుంచి చెదిరిపోతున్నావు? అందుకే పౌలు గారు అంటాడు, 14 పత్రికలు రాసినా, 3వ ఆకాశానికి ఎక్కిపోయినా, అద్భుతాలు సూచక క్రియలు అతని ద్వారా జరిగినా, అతడే పత్రికలు అంటాడు, విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుతూ మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుదుము అంటాడు. ఎవరి వైపు చూడమన్నాడు? నా వైపు చూడండి అన్నాడా? అనలే. నువ్వు చూడాల్సింది భక్తుల వైపు కాదు, సేవకుల వైపు కాదు, లేకపోతే విశ్వాసుల వైపు కాదు, యేసయ్య వైపు చూడాలి. యేసయ్య వైపు చూడాలి. పౌలు గారు నా వైపు చూడండి అనలేదు. నా వైపు చూడండి, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, క్రీస్తు యేసుని కలిగిన మనసు కలిగి ఉన్నాను, నాలాంటి ప్రభుత్వం ఇంకొకరు లేడు అని నా వైపు చూడండి అనలేదు. విశ్వాసములో సంపూర్ణుడు, విశ్వాసానికి సేనాధిపతి యేసయ్య, ఆయన వైపు చూడండి. ఆయన వైపు నువ్వు చూస్తే తొట్టిల్లిపోవు, పడిపోవు. ఆయన వైపు చూస్తే నీ అడుగులు తడబడవు, నీ విశ్వాసాన్ని కోల్పోలేవు. మనుషుల వైపు చూచినా, భక్తుల వైపు చూచినా నీ విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదము ఉంది. యేసయ్య వైపు చూద్దాం. ఎందుకని? ఆయన ఏ లోపము లేదు. కొడు చప్పలు గట్టిగా. ఏ లోపము లేనివాడు ఆయన, విశ్వాసములో లోపము లేనివాడు ఆయన. ప్రియ సంఘమా, మనమందరము మొదట్లో మనకి ఎలాంటి విశ్వాసం ఉందో అలాంటి విశ్వాసములకు తిరిగి రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. అలాంటి విశ్వాసములో వృద్ధి పొందాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకే శిష్యులందరూ యేసు ప్రభు దగ్గరకు వచ్చి అంటారు, బోధకుడా, మేము విశ్వాసములో వృద్ధి పొందినట్లుగా మా కొరకు ప్రార్థన చేయమని అడిగారు. ఏ రోజున మనం అడిగామా? నాకు పెళ్ళి కావాలా, పిల్లలు పుట్టాలా, ఇల్లు కట్టాలా, ఉద్యోగం రావాలా, అది చెయ్యి, ఇది చెయ్యి, ఇస్తావా, ఇయ్యవా, చేస్తావా, సత్తావా, ఎంతకాలం చేస్తావు అని అంటామే. ప్రభువా, నాలో విశ్వాసాన్ని వృద్ధి కలుగు చేయ్యా, విశ్వాసాన్ని వృద్ధి కలుగు చేయ్యా అని ఎప్పుడైనా అడిగావా? మన తెలియని అమాయకత్వం ఏంటంటే, వాటిని వీటిని అడిగేదానికంటే కూడా నీ విశ్వాసాన్ని గనక వృద్ధి చేసుకున్నావు అనుకో, నీ విశ్వాసము ద్వారా అన్నిటిని పొందుతావు. కొడు చప్పలు గట్టిగా. అది నీకు తెలియట్లే. విశ్వాసము ద్వారా అన్నిటిని పొందుతావు. మీరు ఎప్పుడైనా సరే
రోజుకొకసారి అయినా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చదవండి. ఏ అధ్యాయము? ఏ పత్రిక? చదువుతావా లేదా? డౌటా? చదవండి. అక్కడందరూ ఎవరు కనపడతారు? విశ్వాస వీరులు కనపడతారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన విశ్వాసం, కానీ వారి విశ్వాసం అంతా ఎవరి మీద? ఒక్కడి మీదే, అది యేసయ్య మీద. ఆ విశ్వాసము ద్వారా ఎలాంటి కార్యాలన్నీ జరిగాయి. దేని ద్వారా జరిగాయి? ఎర్ర సముద్రమా ఎండిపోయావంటగా? అవును. ఎందుకు? వారి విశ్వాసం. యోర్దాను ఏకరాశికి నిలబడ్డావంటగా? అవును. ఎందుకు? వాళ్ళ విశ్వాసం. ఎరుకో గోడలు కూలిపోయారంటగా? ఎందుకు? వాళ్ళ విశ్వాసం. అగ్ని బాణాలు చల్లారంటగా? ఎందుకు? వాళ్ళ విశ్వాసం. సింహపు నోలు మూయబడ్డాయంటగా? దేనికి? వాళ్ళ విశ్వాసం. రాజ్యాలను జయించారంటగా? విశ్వాసం. బలహీనులు బలవంతులు అయ్యారంటగా? విశ్వాసం. వాగ్దానాలు పొందుకున్నారంటగా? విశ్వాసం. విశ్వాసం. విశ్వాసం అంటే విశ్వాసము ద్వారా మనం ఏదైనా పొందగలుగుతాం. అందుకు మనం కావాల్సింది ఏంటి? అవన్నీ మన పక్కన పెట్టి ఇల్లు ఇస్తావా, పెళ్లి చేస్తావా, ఇది చేస్తావా అని ఇది అడుగుతున్నాం మనం. విశ్వాసము లేకుండా మనకి ఏది రాదు. ఏది పొందుకున్న విశ్వాసము ద్వారానే పొందుకోవాలి. కొడు చప్పులు గట్టిగా. డబ్బుతో కొనగలిగినవి ఉంటాయండి, వాటితో వీటితో కొనగలిగినవి ఉంటాయండి. మన దగ్గర డబ్బున్నా ఎన్ని ఉన్నా విశ్వాసముతో పొందుకున్నాం అనుకో, దాంట్లో ఉన్న ఆనందమే వేరు. నేను చాలాసార్లు అనుభవించి కొన్ని చెప్తుంటా. నాకు ఏదైనా కావాలనుకున్నప్పుడు, ఏదైనా చెందాలనుకున్నప్పుడు, ఉన్నా లేదులే ప్రార్థన చేద్దాం అనుకుంటామా, అది ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరో ఒక తీసుకొచ్చి ఇది మీకు ఇస్తున్నాం ఇదిగో అని చెప్పినప్పుడు ఎంత ఆనందం అనిపిస్తుంది తెలుసా? నేను ప్రభువుని అడిగాను, నా మనసు ఎరిగిన యేసయ్య అది తీసుకొచ్చి ఇచ్చాడు. విశ్వాసముతో అడిగి పొందుకున్న దానిలో ఉన్న ఆనందము చాలా గొప్పగా ఉంటుంది. ఊరికైనా కొనుక్కొచ్చుకుని తెచ్చుకున్న దాంట్లో ఉన్న ఆనందం పెద్దగా ఏమనిపించదు. అర్థమైందేమన్నా? అది అనుభవించిన వాడికి తెలుస్తుంది దాంట్లో ఉన్న అనుభూతి ఏంటో. కనుక మొదట నుండి మనకున్నటువంటి దృఢ విశ్వాసాన్ని మనం మరల తిరిగి పొందుకొని ఉండేటట్లుగా నా దేవుడు స్థాపించునుగాక. వచ్చిన మాట మీకు చెప్తా చూడండి. ఇశ్రాయేలు ప్రజలందరినీ గడగడలాడిస్తున్నాడు ఒకడు. ఎవడోడు? ఏది నువ్వైనట్టు ఫీల్ అవుతావు ఎందుకు? ఎవడు? ఫిలిస్తీన్ల సర్దార్ గొల్యాతు, 6 మూరల జానుడు ఉన్నాడు. గడగడలాడుతున్నాడు. నన్ను చూడు, నా సోకు చూడు, నన్ను చూడు అంటాడు, తొడగొడతాడు, మిసాలు నిమ్మకాయ నిలబెడతాను అంటాడు. వాడి ఆకారానికే భయపడిపోయారు. రాజు కొడుకు ఇశ్రాయేలు ప్రజలందరూ గడగడలాడుతున్నారు. చూద్దామని వచ్చాడు దావీదు, బుడ్డోడు చూద్దామని వచ్చాడు. వెంటనే ఏమన్నాడు? వాడిని నేను లేపేస్తాను అన్నాడు. లేపేస్తాను. ఆ మాట ఈ మాట. ఇప్పుడైతే ఫేస్బుక్, వాట్సాప్ అవి ఉన్నాయి, ఆ రోజులు ఏం లేవుగా. ఆ మాట ఎక్కడికి వెళ్ళింది? రాజుగారి దగ్గరికి వెళ్ళింది. సరే పిలిపించండి అన్నాడు. పిలిపించాడు. వచ్చాడు. 20 గెలుతాడు. పెట్ట కొంచెమే కోత. ఇది కూడా తెలియదు మీకు? పెట్ట కొంచెమే కోత ఘనంగా ఉంది. సరే కానీ నా దగ్గర డ్రెస్సులు ఉన్నాయంటే వేసుకుని, అయ్యా నా వల్ల కాదు అన్నాడు కదా. మనకేని తెలుసు. లోయలోకి వెళ్ళాడు. ఎలా లోయలోకి వెళ్ళాడు? 5 నున్నటి రాళ్ళు ఏరుకున్నాడు, చిక్కంలో పెట్టుకున్నాడు, వెళ్ళాడు. గొల్యాతు వాడిని చూసామన్నాడు. నేను కుక్కను అనుకున్నావా, కర్ర తీసుకొచ్చావు అన్నాడు. అని దాని అంతు చూస్తాను, నేను ముక్కలు నరికెత్తా, నమిలేత పిండేత కొరికెత్తా అన్నాడా? ఆ తర్వాత దావీదేమన్నాడు? ఈరోజు యెహోవా నిన్ను నాకు అప్పగించేశాడు, నీ తలని తెగ నరికేస్తా. మామూలు డైలాగులు కాదు, మామూలు తల తెగ నరికేస్తా. నరికేసి ఇశ్రాయేలు ప్రజలందరిలో యెహోవా ఉన్నాడని వాళ్ళు తెలుసుకునేటట్టు చేస్తా. కత్తి చేతనైనను ఈట చేతనైనను ఆయన రక్షించేవాడు కాదని జనులు తెలుసుకునేటట్టు చేస్తా అని చెప్పి అబ్బో భారీ డైలాగులు వేసి రాయి విసిరి నుదుటి మీద కొట్టి బోర్ల పట్టట్టు చేసి వాని కత్తి తీసుకొని వాళ్ళ తల తెగనరికి అది పట్టుకొని ఊరంతా ఊరేగాడు. దేవుని మీద ఏముంది? వచ్చి గట్టి చెప్పండి అమ్మా.
ఏముంది? మామూలు విశ్వాసమా అండి? రాజుకు లేని విశ్వాసం, రాజకుమారుడు లేని విశ్వాసం, సైన్యములో లేని విశ్వాసం, అవునా కదా? ఇశ్రాయేల్లో ఎవరి లేని విశ్వాసం దావీదులో కనబడింది. అందరూ పొగిడారు. ఆడోళ్ళు మామూలు పాటలు పాడారా? దావీదు 10,000, సౌలు 1000 అని వాళ్ళిద్దరి మధ్య కొట్లాడి పెట్టారు. అగ్గిపూల గీసి వాళ్ళిద్దరి మధ్యలో వేసేశారు. ఓకే, తర్వాత దావీదును సౌలు తరుముతున్నప్పుడు దావీదు అహిమెలెకు అనే యాజకుడి దగ్గరికి వెళ్ళాడు. నేను చెప్పే మాట జాగ్రత్త వినాలి. యాజకుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ యాజకుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏదో రొట్టెలు కావాలన్నాడు, అన్ని కావాలన్నా, మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు ఏమన్నాడు తెలుసా? అయ్యా, మీ దగ్గర కత్తి ఏమైనా, ఈట ఏమైనా ఉందా అని అడిగాడు. అడిగితే అహిమెలెకు ఆ యాజకుడు ఏమన్నాడు తెలుసా? దావీదు, నువ్వు ఒకప్పుడు గొల్యాతును చంపావే, గొల్యాతి చేతిలో ఉన్న ఖడ్గాన్ని తీసి తన తలను తెగ నరికావే, ఆ ఖడ్గం, ఆ కత్తి ఇక్కడే ఉందయ్యా, గుడ్డలో పెట్టాము అంటే దావీదు ఏమంటాడు తెలుసా? అస్సలు దానితో సమమైనది ఇంకొకటి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 17వ అధ్యాయం 45వ వాక్యం నుంచి 47, 21వ అధ్యాయం 9వ వాక్యం చదవండి. ఇప్పుడు వద్దులేండి. దీనితో సమమైనది ఇంకొకటి. శత్రువు ఖడ్గాన్ని పట్టుకొని ఏమంటాడు? దీనితో సమమైనది ఇంకొకటి లేదంటాడు. ఈ 2 వాక్యాలు పక్కన పెట్టి చూడండి. ఒకప్పుడు ఏం మాట్లాడాడు? కత్తి లేకుండా, ఈట లేకుండా నా దేవుడు ఏం చేస్తాడు? రక్షిస్తాడు. నా దేవుడు యుద్ధం యెహోవాదే, జయము నాదే అన్నవాడు ఇప్పుడు కత్తి లేకపోతే యుద్ధం జరగదంటున్నాడు. ఒకప్పుడు దావీదు దేవుని మీద ఎలాంటి విశ్వాసము కలిగి ఉన్నాడు? మొదట్లో. ఇప్పుడు మొదట్లో కత్తి అవసరం లేదు, ఈట అవసరం లేదు, నీ వస్త్రాలు అవసరం లేదు, నీ ఆయుధాలు అవసరం లేదు, నాకేమొద్దు, యుద్ధం యెహోవాదే, దేవుడు నాకు అప్పగిస్తాడు, ఈ సమస్య నుంచి విడుదల పొందగలుగుతాం, ఈ కష్టం నుంచి గట్టెక్కగలుగుతాం, దీని మీద జయాన్ని పొందగలుగుతాం. దేవుని మీద విశ్వాసం, దేవుని మీద విశ్వాసం, దేవుని మీద విశ్వాసం. రాను ఇప్పుడు ఏమైంది? దేవుని మీద పోయింది, ఇప్పుడు కత్తి మీద పడింది. ఆ కత్తి కావాలా? ఆ కత్తితో సమమైనది ఇంకొకటి లేదు, అది లేకపోతే అట్టాగా అంటున్నాడు. అంటే మొదట ఉన్న విశ్వాసం ఇప్పుడు చెప్పు గట్టిగా లేదు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? నీ ఆత్మీయ స్థితి ఏమిటి? నా ఆత్మీయ స్థితి ఏమిటి? మొదట్లో ఉన్న దృఢ విశ్వాసం ఇప్పుడు మనము కలిగి ఉన్నామా? అలాంటి విశ్వాసపు జీవితం మనము చేయగలుగుతున్నామా? మన విశ్వాసం పటిష్టమైన స్థితిలో కనబడుతుందా? విశ్వాసం పీటలు బారిపోయినట్టుగా నిలిచి ఉందా? విశ్వాసం నుండి అధిక విశ్వాసములోకి, అమూల్యమైన విశ్వాసములోకి, అతి పరిశుద్ధమైన విశ్వాసములోకి, గొప్ప విశ్వాసములోకి మన విశ్వాసం ఎదుగుతుందా, దిగజారిపోతుందా? విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టడుగా ఉండవు అనే సంగతి తెలుసు కదా. విశ్వాసం లేకపోతే ప్రభు రాకడలో ఎత్తబడలేమన్న సంగతి తెలుసుగా. విశ్వాసం లేకుండా ఏది పొందుకోలేమన్న సంగతి తెలుసుగా. ఈ రోజున మన ఆత్మీయ స్థితి ఎలా మారిపోయిందంటే, చెప్పే కదండి, కొందరిలో విశ్వాసం అనే మాటకి ఆనవాళ్ళు కూడా కనబడట్లే. దేవుని మీద విశ్వాసముతో ఎదురు చూచే అనుభవాలు కూడా లేవు. ఒకప్పుడు మొదట్లో ఏది కావాలన్న విశ్వాసముతో యేసయ్య గారు మమ్మల్ని సేవకు పంపించేటప్పుడు కూడా ఒకే ఒక మాట చెప్పి పంపించాడు, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుతాడు అని చెప్పి పంపించేవాడు. నన్ను అట్లాగే పంపించాడు. ఏమీ లేని స్థలానికి వెళ్ళాం, విశ్వాసముతో ఎదురు చూచాం, విశ్వాసము ద్వారా ఎన్నో పొందుకున్నాం.
అలాంటి విశ్వాసం ఈ రోజు వరకు మనకు కావాలి. ఆ రోజుల్లో ఉన్న విశ్వాసం, ఆ పరిస్థితుల్లో ఉన్న విశ్వాసం, శ్రమల మధ్యలోన, రోగాల మధ్యలో, కష్టాల మధ్యలో, ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో, అవమానకరమైన పరిస్థితుల మధ్యలో ఎలాంటి విశ్వాసం ఉందో ఇప్పుడు కూడా అలాంటి విశ్వాసం కావాలి. అగ్నిగుండంలో పడవేసినా మన విశ్వాసం కాలిపోకూడదు. సింహపు బోన్లో పడవేసినా మన విశ్వాసం సింహాలు మింగకూడదు. ఎలాంటి పరిస్థితులు మన జీవితంలోకి వచ్చినా మన విశ్వాసము చెక్కు చెదరకూడదు. కొడుచబలు గట్టిగా వస్తాయి. మన విశ్వాసాన్ని మింగివేయడానికి ఎన్నో వస్తాయి, కాల్చివేయడానికి వస్తాయి, ముంచివేయడానికి వస్తాయి. కానీ మన విశ్వాసాన్ని అవేవి చెయ్యలేవు. అలాంటి విశ్వాసం మనకు కావాలా. అది మొదట్లో బాగుంది, ఇప్పుడు లేదు. అందుకే మొదట ఉండినట్లుగా నేనేం చేస్తాను, స్థాపిస్తా. మొదట్లో ఎంత దృఢ విశ్వాసం నీలో ఉందో అలాంటి దృఢ విశ్వాసాన్ని దేవుడు మనందరిలో మరలా స్థాపించునుగాక. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా చెప్పండి. ప్రభుని అడుగుదామా? యేసయ్యా, చేతులు ఏమైనట్టు? మన యేసయ్యని అడుక్కోవాలా, మనం అడుక్కోవాలి. యేసయ్యని యాచించడం అంటే అడుక్కోవడమేగా. యేసయ్యా, కొంచెం గట్టిగా, సౌండ్ సరిపోలే, బెదిరించగాకు, బెదిరించినట్టుగా అడగగాకు, అడుక్కుంటాట అడగాల. అడుక్కోడు. అమ్మా అమ్మా అంటాడు. పెడతావా అండు, ఎందుకని మొహం పగిలిపోయింది. అడుక్కుంటప్పుడు బెదిరించకూడదు. దాంట్లో ఆ వాయిస్లో ఉన్న అనుభవం రావాలి. అయ్యా అన్నట్టుగా పిలు. అడుక్కోవడం కూడా నీకు తెలియట్లేదే. యేసయ్యని అడుక్కోవడం అండి. యేసయ్యా, ఓయో యేసయ్యా, మొదట్లో ఉన్న దృఢ విశ్వాసం నాలో ఇవ్వండి అయ్యా. మొదట్లో ఉన్న ప్రేమ నాకు ఇవ్వండి అయ్యా. అడుక్కోవాలి, మనం అడుక్కోవాలి. ఆ విధంగా అడగాల. నా దేవుడు మొదట్లో ఉన్న ప్రేమ, మొదట్లో ఉన్న దృఢ విశ్వాసం మనలో స్థాపించునుగాక, మనలో కట్టునుగాక, కట్టునుగాక. కొట్టు. మూడవ మాట, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యం. ఎవరు? మనమే అనుకో. వాళ్ళ గురించి మనకెందుకు చెప్పు, మన గురించి మనం పరకాయ ప్రవేశించి. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. ఇది మాత్రం మీ వలన తెలుసుకొని కోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతోను వినుట వలన పొందితీరా? మీరింత అవివేకులైతిరా. మొదట చెప్పరేటండి. మొదట ఎలా ఉన్నారు? ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులవుతారా? అవివేకులైన గలతీయులారా, చూసారండి. మొదట మీరు ఎలా ప్రారంభించారు? ఎలాగా? ఆత్మానుసారముగా ఆరంభించారు. ఆత్మానుసారముగా ఆరంభించారు. ఇప్పుడేమయ్యారు? శరీరానుసారులైపోయారు. మొదట్లో ఎంత స్పిరిచువలో కదా, ఎంతో స్పిరిచువాలిటీ మనలో ఉండేది అండి. మొదట్లో ప్రార్థన చేసినా, మందిరానికి వచ్చినా, బైబిల్ చదివినా ఏంటి అసలు నా పని ఏందో, నేనేంటో, నా పరిచర్య ఏంటో, నేనేంటో, ఒక మాట ఎక్కువ మాట్లాడితే తప్పేమో, ఒక మాట తక్కువ మాట్లాడితే తప్పేమో అన్నంతగా ఎంతో ఆత్మీయత. మొదట ఆత్మానుసారముగా ఆరంభించారు. ఆరంభించడం బాగానే ఆరంభిస్తున్నామండి మనం అందరం, ముగించేదే కరెక్ట్గా ఉండట్లే. కానీ బైబిల్ ఏమంటుంది?
కార్య ఆరంభము కంటే కార్య అంతమే బాగుండాలి. ముగింపు బాగుండాలి, ముగింపు మహిమకరంగా ఉండాలి. ఆరంభం బాగానే ఉంది, బాగానే ఆరంభిస్తున్నాం. కానీ కాలక్రమేణా రోజులు దాటిపోయే కొద్ది, సంవత్సరాలు దాటిపోయే కొద్ది, సీనియారిటీ పెరిగే కొద్ది ఏమవుతున్నారు? శరీరానుసారులుగా మారిపోతారు. ఓ గలతీ సంఘమా, ఏమైంది మీకు? మిమ్మల్ని ఎవరు భ్రమ పెట్టాడు? మీ మనస్సులు ఎవరు కలవర పెట్టారు? మీ ఆలోచనలు ఎవరు చెడగొట్టారు? ఏ బోధ మిమ్మల్ని చెడగొట్టింది? ఏ బోధ మిమ్మల్ని భ్రమ పెట్టింది? ఒక్కప్పుడు ఎలాంటి బోధలు మీరు ఉన్నారు? ఎలాంటి ఉపదేశంలో మీరు కట్టబడ్డారు? ఒకప్పుడు ఈ వసన మినిస్ట్రీస్లో ఉన్న పరిశుద్ధులకు అప్పగించబడిన ఆ బోధలో మీరు నిలిచి ఉన్నారు కదా. ఆ బోధలో, ఆ సమర్పణలో, ఆ ప్రతిష్టతలో మీరు ఉన్నారు కదా. ఇప్పుడు మిమ్మల్ని ఎవడో భ్రమ పెట్టాడు? అటు ఇటు ఎందుకు ముగిసలాడుతున్నారు మీరు? అందుకే పౌలు గారు అంటాడు, ఏమని? మేము ప్రకటించే సువార్త కాకుండా ఒకవేళ పరలోకం దేవదూతలు వచ్చి మేము ప్రకటించే బోధకు భిన్నముగా సువార్త ప్రకటించిన శాపగ్రస్తులైపోతారు. అలాంటి సువార్త మీరు విన్నారు కదా, అలాంటి వాక్యం మీరు విన్నారు కదా, అలాంటి ఉపదేశం మీరు విన్నారు కదా. మనుషులను సంతోషపెట్టే బోధ కాకుండా దేవుని సంతోషపెట్టే బోధ మీరు విన్నారు కదా. ఎవడు ఏ బోధ నిన్ను భ్రమ పెట్టింది? ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టాడు? సన్మానాలు ఇస్తానని చెప్పారా? సంఘ పెద్దలు చేస్తానని చెప్పారా? లేకపోతే అధికారాలు ఇస్తానని చెప్పారా? పోస్టులు ఏమని ఇస్తానని చెప్పారా? ఏది ఏ పదవి నేను భ్రమ పెట్టింది? మీరు ఇంత త్వరగా వెళ్ళిపోతారని అనుకోలేదు నేను. సిలువ వేయబడిన క్రీస్తు మీ కన్నులెదుట ప్రదర్శింపబడలేదా? అసలు ఈ గలతీ సంఘం ఎలాంటి సంఘం అండి? ఎలాంటి సంఘమో తెలుసా ఈ గలతీ సంఘం? పౌలు గారికి చరిత్రకారులు చెబుతుంటారు, నాకు తెలియదు, పెద్దోళ్ళు చెప్తే విన్నా. ఆయనకి కంటి జబ్బు ఉందంట. ఏ జబ్బు చెప్పండి అమ్మా? కంటి జబ్బు ఉందంట. కళ్ళమ్మడి ఎప్పుడు పుష్టి కారుతూ ఉండేది, చీకటి గల అంటారు చూసినట్టు సన్నయి, ఎప్పుడు కళ్ళ ముందు కళ్ళ దగ్గర కనపడతా ఉంటాయంట. అదొక రోగం, అదొక బలహీనత పౌలు గారికి ఉంది. అందుకే నాకు ఒక ముళ్ళు ఉంది, ఆ ముళ్ళు పోవాలని 3 సార్లు ప్రార్థన చేశాను. దేవుడు నా కృప చాలు అన్నాడు. ఆ తర్వాత దాని గురించి ప్రార్థన చేయలేదు అన్నాడు పౌలు గారు. అవునా కాదా? ఆ ముళ్ళే కంటి జబ్బు. కానీ గలతీ సంఘములో ఉన్న విశ్వాసులు ఎలాంటి వాళ్ళు తెలుసా? పాస్టర్ గారండి, మేము నేత్రదానం చేద్దాం అనుకుంటున్నామండి అన్నారు. ఏ దానం అమ్మా? బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు లాగా మేము నేత్రదానం చేద్దాం అనుకుంటున్నాం అన్నాడు. ఏమైందంటే, పాస్టర్ గారండి మీరు కలకాలం ఉండాలా, మీరు 100 ఏళ్ళు బతకాలా, మీరు సువార్త చెప్పాలా, ఖండాలు తిరగాల, వాక్యం చెప్పాలా, అందుకని మీ కళ్ళు బాగలేవు గనక మా కళ్ళు పీకి మీకు ఇచ్చేస్తాం. ఆ కళ్ళతో ఇంకా వాక్యం చెప్పండి. ఎంత త్యాగమూర్తులండి, ఎంత త్యాగము కలిగిన విశ్వాసులు, ఎంత త్యాగము కలిగిన భక్తులు వాళ్ళు. అలాంటి గలతీయులు ఇప్పుడేమయ్యారు చెప్పండి? ఒకప్పుడు విశ్వాసులు మామూలుగా, పాస్టర్ గారండి మా స్థలం అమ్మేస్తున్నాం, మందిరం కట్టండి, ఇదిగో ఈ బంగారం ఇచ్చేస్తున్నాం, మందిరం కట్టండి, అక్కడ స్థలాలు కొనండి, ఇక్కడ స్థలాలు కొనండి. ఎంతమంది త్యాగాలు చేస్తేనే ఈ రోజున ఈ కర్నూలు సంఘం ఇంతగా మార్చబడింది. అలాంటి త్యాగం కలిగిన వాళ్ళు ఈ కర్నూలులో దేవుడు ఉంచాడు. కొడు సభలు గట్టిగా. వేల కొలది జనాలు, ఎన్నో పదుల సంఖ్యలో సంఘాలు ఇవన్నీ స్థాపించబడ్డాయి. అంటే ఎంతమంది స్థలాలు ఉచితంగా ఇవ్వలేదు, మందిరాలు కట్టేటప్పుడు ఎంతమంది త్యాగాలు చేయలేదు, ఎంతమంది సమర్పించుకోలేదు. ఎంత చేస్తే ఇలా జరిగింది? బాగానే ఉంది, త్యాగాలు బాగానే ఉన్నాయి, సమర్పణ బాగానే ఉంది, సేవకులను వెంబడించడం బాగానే ఉంది, సేవకులను ప్రేమించడం బాగానే ఉంది. మొదట ఆత్మానుసారముగానే ఆరంభించారు, చివరికి ఏమయ్యారండి? శరీరానుసారులయ్యారు. ఎలాంటి త్యాగము చేసిన వాళ్ళే, సేవకులతో సహవాసము కలిగిన వాళ్ళే, సేవకుల కొరకు ప్రాణం పెడతామన్న వాళ్ళే ఇప్పుడేమయ్యారు?
శరీరానుసారులయ్యారు. మొదట ఆత్మానుసారులే. ఇప్పుడు ఒక్కసారి నాకు నేను, నీకు నీవు, మనకు మనం వాక్యం అనే అద్దం ఎదుటి నిలబడి ఆలోచన చేయండి. ఇప్పుడు నేను ఏ సారము కలిగి ఉన్నాను? ఆత్మానుసారముగా ఉన్నానా? శరీరానుసారముగా ఉన్నానా? ఆత్మను అనుసరించి నడిచే వ్యక్తిగా ఉన్నానా? శరీరాన్ని అనుసరించి నడిచే వ్యక్తిగా ఉన్నానా? మొదట, అందుకే అంటాడు మొదట ఉండినట్లు. నేను కోరుకుంటున్న కోరిక, నా దేవుని కోరిక, మనమందరము ఆత్మానుసారులముగానే ఉందుముగాక. మనము సత్యంత వరకు, ప్రభు వచ్చేంత వరకు, మన పోకడ ఆయన రాకడ జరిగేంత వరకు ఆత్మానుసారముగానే ఉందుముగాక. కొట్టుకో సభలు గట్టిగా. ఎలా ఆరంభించామో అలాగే మనం ఏం చేయాలి? ఆత్మానుసారంగానే ముగించాలి. శరీరానుసారులుగా మారకూడదు, లోకానుసారులుగా మారకూడదు, ప్రకృతి అనుసరించే వారిగా ఉండకూడదు. ఆత్మ సంబంధులుగానే ఉండాలి. ఆత్మ నియమమునే పాటించాలి. ఆత్మను అనుసరించే మనము నడవాలి. ఆత్మానుసారులు ఎలా ఉంటారు? ఆత్మను అనుసరించి నడుద్దాం అన్నాడు కదా. మరి ఆత్మను అనుసరించే వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఒక 3 రెఫరెన్స్ చెప్తాను చూడండి. నేను సీరియస్ చూస్తున్నారేంటి? అవి చెప్పేదాకా ఆపేదిలే. మళ్ళీ 7 సంవత్సరాలకు వస్తానో తెలియదు. మళ్ళీ ఆ రోజు గుర్తుపెట్టుకోవాలి కదా. 3 సంవత్సరాల క్రితం వచ్చా, దేన్ని వెళ్ళగొట్టాలో చెప్పా, ఏం తీసేస్తాడో చెప్పా. మీకు గుర్తుందా? ఉండదు. మీకు మేలు కలుగునట్లు నేను వెళ్ళగొడతానని చెప్పాడు. ఏటిని వెళ్ళగొడతాడో చెప్పా. ఇంకొక ఆరాధన ఏం చెప్పా? తీసేస్తాను అన్నాడు. ఏం తీసేస్తాడో చెప్పా. మనకు అవన్నీ గుర్తుంటే ఎప్పుడు బాగుపడిపోయిన వాళ్ళంగా. అది లేఖనగా ఈ తిప్పలన్నీ 3-4 సంవత్సరాల క్రితం చెప్పిన మెసేజ్ అది. ఓకే, ఏం చెప్పాను ఇప్పుడు? ఆత్మానుసారులు. చూడండి, గళితీయులకు రాసిన అదే పత్రిక 5:16 చూడండి. ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. చాలేమ్మా. ఆత్మానుసారులుగా నడవడం అంటే అర్థం ఏంటి? మొదట ఆత్మానుసారముగా ఆరంభించన్నాడే. ఆత్మానుసారులు ఎవరయ్యా అంటే ఆత్మను అనుసరించేవారు శరీరేచ్ఛలని నెరవేర్చరు. 19 నుంచి కనుక చదివితే శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయని ఇంచుమించుగా 15 రకాలు ఉన్నాయి. ఎన్ని రకాలమ్మా? అవన్నీ ఇంటికి వెళ్తే చదువుకోండమ్మా. 15 రకాలు ఉన్నాయి. ఎన్ని రకాలండి? నీవు ఆత్మను అనుసరించి నడిచే వ్యక్తివైతే ఈ శరీర కార్యములు ఏవి కూడా నీవు నెరవేరుస్తున్నామంటే మనం ఎవరిమి? చదువులేమ్మా, మళ్ళీ వీళ్ళు చదువుతారో లేదు నాకు డౌట్ వచ్చింది. శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతలు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇంచుమించుగా ఎన్ని ఉన్నాయి? 15 ఉన్నాయి. ఆత్మను అనుసరించేవాడు శరీర కార్యాలని నెరవేర్చడు. అందుకే ఆత్మకు శరీరానికి ఎప్పుడు ఏం జరుగుతుందంట? పోటీ. ఎప్పుడు పోటీ. ఎవరికి? అత్తకోడలకు కాదు, తోడికోడలకు కాదు, ఆత్మకు శరీరానికి ఎప్పుడు విరోధమే. ఓ చిన్న ఉదాహరణ మీకు చెప్తా చూడండి. అలేలే చెప్పు. సరిగ్గా లేదు, సరిపోలేదు. అబ్బే రాయలసీమ అంటే ఇట్ట ఉండకూడదు. ఇంకా ఎంత చెప్పినట్టే ఉంది ఎవరు. ఓకే, ఆత్మకు శరీరానికి విరోధం అని చెప్తా చూడండి. ఆత్మ ఏం చేస్తుంది, శరీరం ఏం చేస్తుంది? తెల్లవారుజామున 4-5 అయింది అనుకో, ఆత్మ ఏమంటది? పగిలే, లేచి నీ దేవునికి ప్రార్థన చేయి, స్తోత్రాలు చెప్పుకో, 2-3 అధ్యాయాలు బైబిల్ చదువుకో,
సంఘాల కొరకు, సేవకుల కొరకు, కుటుంబాల కొరకు స్తోత్రాలు చెప్పు. కళ్ళు తెరిచావు కదా, స్తోత్రాలు చెప్పు అంటది ఎవరు? ఆత్మ. శరీరం ఏమంటది? ఊరుకో, నువ్వు పడుకుని లోపల 2 అయింది. యూట్యూబ్లు చూసుకొని, ఫేస్బుక్లు చూసుకొని, వీడికి ఫేసే లేదు మళ్ళీ బుక్ ఒకటి, వీడి ఫేసే లేదు మళ్ళీ దానికి బుక్ ఒకటి పెట్టాడు. ఫేస్బుక్ చూసుకొని, యూట్యూబ్లు చూసుకొని, ఇన్స్టాగ్రామ్లు చూసుకొని, వాట్సాప్లు చూసుకొని, మెసేజ్లు పెట్టుకొని అవి చేసుకున్న లోపల 12, 1 గంట 2 గంటలు అయిపోయింది. మళ్ళీ తెల్లాళ్ళు ఎత్తి నిద్ర సరిపోదు నీకు. డాక్టర్ గారు ఏం చెప్పాడు? 8 గంటలు నిద్ర బొమ్మన్నాడు. పడుకో, అట్టగంటారు. పడుకో నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము అని పడుకో. శరీరం అంటది పడుకో. ఆరోగ్యం దెబ్బతింటే హెల్త్ పాడవుతుందమ్మా. కళ్ళు గుంటలు పడ్డాయమ్మా, బుగ్గలు సొట్లు పడిపోతాయమ్మా. పడుకో. ఊదు గోందరి కప్పలాగా ముఖం ఊదాలమ్మా. పడుకో అంటే ఎవరు? ఆత్మ ఏమంటే పైకే లేచిన దేవునికి నువ్వు అంటది ఎవరు? ఆత్మ. అంతే కదండి. ఆత్మ ఏమంటది? ఒక పూటైనా వారానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకో. ప్రార్థన వీరుల సమావేశం వస్తుంది, దానికన్నా సిద్ధపడి ఒక పూటంతా లేదా ఒక రోజంతా నీ ఆరోగ్యాన్ని బట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకో అంటది ఎవరు? శరీరం ఏమంటది? ఊరుకో, తినకపోతే గ్యాస్ రాదా అని అరుపులు రావా, కేకలు రావా, కాళ్ళు లాగిపోవా, చేతులు లాగవా, నీరసము రాదా? ఇది అందుకని ఏం చేయాలి? నువ్వు తిను. 2 ఇట్లనే తిను, 3 ఇట్లనే తిను. నువ్వు ఉపవాసం ఉండలేవులే. కళ్ళు గిరిగిరా కళ్ళు తిరిగిపోతాయి. నువ్వు తినలేవు, నువ్వు ఉండలేవు. నాకు తెలుసుగా నువ్వు ఉండలేవు. తిను అంటే ఎవరు? ఆత్మ ఏమంటది? ఒక పూటను ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకో. నీ ఆత్మీయ జీవితానికి క్షేమం అది, నీ కుటుంబానికి క్షేమం అది, సంఘానికి క్షేమమని ఆత్మ చెప్పు, గట్టిగా చెబుతుంది. శరీరం ఏమంటది? చూసారా ఏంటి? ఆత్మ ఏమంటది? ఇదిగో కొంచెం మెలకువగా ఉండి ప్రార్థన చేసుకో. అందరు నిద్రపోతున్నారా? నిద్రపోతున్న సమయంలో నువ్వు లేచి చక్కగా ప్రార్థన చేసుకో, మెలకువగా ఉండి ప్రార్థన చేసుకో అంటది. శరీరం ఏమంటది? వద్దొద్దు, లేట్ నైట్ మంచిది కాదు మనకి కదా. ఎంతమంది శరీరం మాట వింటున్నారు? ఆత్మ ఏమంటది? లేపగలే, బైబిల్ చదువుకో. ఉదయం లేచిన వెంటనే స్తోత్ర ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకో. ఈ రోజు వరకు నేను 4 గంటలకు లేస్తా. ఈ రోజు వరకు 4 గంటలకు నేను లేస్తా. ఖచ్చితంగా బైబిల్ ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకొని జీవపు మాట పంపిస్తా. ఈ రోజు వరకు కూడా నేను చేస్తున్నాను, గట్టి చెప్తా. చేయకపోతే చెప్పలేనుగా. చెప్పేది చెప్పాలా, ఏది చేసేది చెప్పాలా. అంతే కదండి. బైబిల్ చదువుకో. నేను మా సంఘంలో ఇట్లాగే చెప్పాను, నువ్వు సత్యలోపు బైబిల్ అంతా చదవాలని చెప్పాను. దేవుని మహాకృపను బట్టి పురుషులు కూడా బైబిల్ చదివారు. అంటే ఆడవాళ్ళు చదువుతారు మామూలుగా, పురుషులు కూడా ఇంచుమించుగా మా సంఘంలో అనేక మంది బైబిల్ అంతా పూర్తి చేసి సంవత్సరం 2-3 సార్లు బైబిల్ చదివిన వాళ్ళు ఉన్నారు. నువ్వు సత్యలోపు, ప్రభు వచ్చేలోపు ఒక్కసారి పూర్తిగా బైబిల్ చదువు. ఇది చిలక జ్యోతిషం కాదు, మధ్యలో పొలాలు పెట్టి తీయడానికి. ఆది కాండం ప్రారంభిస్తే ప్రకటన గ్రంథం వరకు క్రమంగా బైబిల్ చదువుకున్నామని చెప్పారు. అరాకొర చదివే వాళ్ళు కూడా సంవత్సరానికి బైబిల్ పూర్తి చేస్తున్నారు మచిలీపట్నంలో. ధైర్యంగా చెప్తున్నా మాట. బైబిల్ పూర్తి చేసిన వాళ్ళకి నేను బైబిల్ కూడా ఇస్తున్నా. ఎందుకని చదవాలి, బైబిల్ చదవాలి. దినము ప్రారంభించినప్పుడు ప్రార్థనతో బైబిల్తో ప్రారంభించాలి. దినాన్ని ముగించేటప్పుడు ప్రార్థనతో బైబిల్తో ముగించాలి. ఏమంటారు ఆత్మ ఏమంటది? 2-3 అధ్యాయాలను బైబిల్ చదువు అంటది ఎవరు? ఆత్మ. శరీరం ఏమంటది? అంత టైం నీకు ఎక్కడుంది? క్యాలెండర్లో వాక్యం చదువుకొని పో. ఎంత సోంబేరోళ్ళు! క్యాలెండర్లో వాక్యము మాత్రమే చదువుకొని పోయేవాళ్ళు సోమరోళ్ళు. బైబుల్ చదవకుండా క్యాలెండర్ చూసుకొని పోయేవాళ్ళు సోమరోళ్ళు కాక ఎవరండి? ఇంకా మాట్లాడండి. చాలామంది ఉన్నట్టున్నారు సోమరోళ్ళు. చదువుకో, బైబిల్ చదువుకో అంటే ఆత్మ. శరీరం ఏమంటది? చదువుకో, క్యాలెండర్లో వాక్యం ఉందిగా. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు పోతే ఏం లేకుండా వస్తాడు.
ఆత్మకి శరీరానికి ఆత్మ సంబంధమైన విషయాల కొరకు ఆత్మ ప్రాకులాడుతూ ఉంటుంది. అందుకే అంటాడు, మేము ఆత్మ సంబంధమైన వాటిని విత్తుతుంటే శరీర సంబంధమైన పంట ఎందుకు వస్తుంది? ఆత్మ సంబంధమైన వాక్యాలు వింటున్న మీరు శరీర సంబంధమైన కార్యాలు ఎందుకు కలుగుతున్నాయి? ఆత్మానుసారముగా ఆరంభించారు అంటే శరీర కార్యములను ఆత్మ చేత చంపేస్తున్నారు అని అర్థం. నువ్వు దాన్ని చంపకపోతే అది నేను చంపేస్తుంది. అమాలేకును చంపు అన్నాడు. ఒక్కరిని కూడా ఉంచొద్దు, అమాలేకును చంపమని దేవుడు సౌలుతో చెప్పాడు. అమాలేకును చంపలే, చివరి సౌలు చంపింది ఎవరు? అమాలేకుడే. నువ్వు చంపకపోతే అది నేను చంపేస్తుంది. ఆత్మానుసారముగా. ఇందులో రెండో అనుభవం చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 5వ వాక్యం. ఓహో, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుతారు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఆత్మానుసారముగా ఆరంభించడం అంటే అర్థం ఏంటంటే, ఆత్మానుసారమైన మనస్సు జీవము కలిగినది, సమాధానమైనది అని రాసింది. ఆత్మానుసారముగా జీవించేవాడు జీవము కలిగి ఉంటాడు, నిత్య జీవము కలిగి ఉంటాడు, సమృద్ధి జీవము కలిగి ఉంటాడు, జీవములో ప్రవేశించగలుగుతాడు. ఆత్మానుసారమైన మనస్సు కలిగిన వాడు సమాధానంగా ఉంటాడు. కొందరు చూడండి, ఏ ఒక్కరితో భేదాలు ఉండవు, ఏ ఒక్కరితో కక్షలు ఉండవు, ఏ ఒక్కరితో కలహాలు ఉండవు. ఎవరు కనపడ్డా ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బాబాయ్, ప్రైజ్ లార్డ్ అంకుల్, ప్రైజ్ లార్డ్ ఆంటీ, అందరితో ఎలా ఉంటారు? సమాధానంగా ఉంటారు. ఆత్మానుసారమైన వాళ్ళు అందరితో సమాధానంగా ఉంటారు. అందుకు శరీరానుసారులైతే గిట్టన మనిషి రాగానే పెద్ద పైనుంచి దిగొచ్చిందమ్మా అని పక్కకు పోవడాలు, వందనాలు చెప్తే ప్రయత్నం, ఏదో ద్వేషం, ఏదో పగ, ఏదో కుట్ర, ఏదో మత్సరం, ఏదో కుళ్ళుబోతనం, ఏదో తృణీకరించే మనస్తత్వం. ప్రేమగా వందనాలు చెప్పుకోలేకపోతున్నావంటే, నవ్వుతో పలకరించలేకపోతున్నావంటే, ప్రేమగా వందనాలు చెప్పలేకపోతున్నావంటే నీవు శరీరానుసారమైన వ్యక్తివని అర్థం. మనకు తలాంతులు ఉండొచ్చు, వరాలు ఉండొచ్చు, ఏవేవో 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 ఉండొచ్చు, కానీ నువ్వు శరీరానుసారుడు అని గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఆత్మానుసారమైన మనసు అందరితో ఎలా ఉంటుందట? సమాధానంగానే ఉంటుంది. అందరితో సమాధానంగానే ఉంటుంది. కానీ కక్షలతో, క్రోధాలతో, ద్వేషాలతో, వాళ్ళంటే పడదు, వీళ్ళంటే నాకు గిట్టదు, వాళ్ళ ముఖం నేను చూడను. అబ్బా, మీ మిస్ ఇండియా, మరి ఏ మిస్ ఇండియా? ఈ ముఖం అందరూ చూడాలా? అర్థమవుతుందండి? ఇవన్నీ మనకొద్దు. మొదట ఎలా ఆరంభించామో అలాగే వెళ్ళాలి. కూడా చొప్పలు గట్టిగా వివరించదలుచుకోలే. మరొక మాట 7:6 చూడండి. ఇందులోనే 7:6, రోమాపత్రిక 7:6. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితిమో విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమే సేవ చేయుచున్నాము. ఆత్మానుసారముగా నడిచేవాడు ఎలా ఉంటా అనే మాటలు కనపడతాయి. ఒకప్పుడు మనం ప్రాచీన స్వభావాలు కలిగిన వారమే. పాత పురుషుడు మనలో ఉన్నాడు. యేసు రక్తంతో కడగబడి బాప్తిస్వం పొంది దేవుని ఆత్మచేత నింపబడి ఆత్మానుసారముగా జీవించుచున్న మనలో ఏ స్థితి కనపడాలంటే నవీన స్థితి కనపడాలి. అందుకే ప్రభు కూడా ఏమంటాడు, మీకు నూతన హృదయాన్ని ఇస్తాను,
నూతనమైన మనస్సును కలుగచేస్తాను, పాతవి గతించిన సమస్తము. అంటే నీలో ఏ వ్యక్తి కనపడాలా? ఒక నూతనమైన వ్యక్తిత్వం కనపడాలా. అంటే మేకప్లు వేసుకుని తిరగమని కదా అని అర్థం. నూతనంగా కనపడాలి. నీ స్వభావములో ఒక నూతనత్వం కనపడాలా. ఒకప్పుడు నేను చూసి, ఒకప్పుడు మనిషి ముక్కు మీద కోపమే, ఇప్పుడు కోపమే లేదు ఈ మనిషికి. ఒకప్పుడు మనిషి నుంచి పటపట కొరికే మనిషి ఇంత ప్రేమగా మాట్లాడుతున్నాడే. ఒకప్పుడు మనిషి చూపు మంచిది కాదు, మాట మంచిది కాదు, నడక మంచిది కాదు, ప్రవర్తన మంచిది కాదు. ఇప్పుడు మొత్తం మార్పు, టోటల్ చేంజ్. ఏమైంది? కారణం ఏంటంటే ప్రాచీన స్వభావం పోయింది, నవీన స్వభావం వచ్చింది. కారణం ఏంటంటే ఆత్మానుసారముగా జీవించారు గనక నవీన స్థితి వచ్చింది. కొడు చెప్పలు గట్టిగా. కనుక ప్రియ దేవుని ప్రజలారా, మొదట ఆత్మానుసారముగా ఉన్న మనము ఆత్మానుసారులమై శరీర క్రియలను చంపి ఆత్మానుసారులమై జీవము సమాధానము కలిగి ఆత్మానుసారులమై నవీన స్థితి కలిగిన వారిగా ఉండాలి. ఆ విధంగా యేసయ్య మనల్ని స్థాపించునుగాక, ఆత్మానుసారులుగా స్థాపించునుగాక. మొదట మనం ఎలా ఆరంభించామో ఆ విధంగా దేవుడు మనల్ని స్థిరపరచునుగాక. ఎంతమంది కావాలనుకుంటున్నారు? నోరేమైంది? గట్టిగా అల్లులు చెప్పొచ్చుగా, ఇంకా కొంచెం గట్టిగా. ఆకలి ఎత్తుందా? అయినా వదిలేదు, అయినా వదిలి. ఇప్పుడు ఏం చెప్పాను? ఎందుకంటే మొత్తం నేను చెప్పకపోయాను అనుకో, ఆయన నన్ను కొడతాడు. ఆయన కొడితే మామూలు దెబ్బ కదా. అందుకని మీరు తిట్టుకున్నా పర్వాలే, ఆయన చేత కొట్టించుకోకుండా. అందుకని అయి చెప్పమన్నాడు, చెప్పే పోతా. 10 నిమిషాలు రెండు మాటలు ముగిచ్చేస్తా. 10 నిమిషాలు. మొదట ఉండిన ప్రేమ, మొదట ఉన్న దృఢ విశ్వాసము, మొదట ఉన్న ఆత్మానుసారమైన జీవితం. 4వ మాట చూడండి, యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. మొదట ఆశీర్వదించిన అంతటి కంటే మరి అధికముగా, మొదట ఏముంది చెప్పాలి గట్టిగా. మొదట మనం ఎంతగా ఆశీర్వదించబడిన వారము. మొదట ఆశీర్వదించబడిన వారు మనం. అటు ఆత్మీయంగా, ఇటు శారీరకంగా, ఇటు ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా. యోబును గురించి రాయబడిన మాట, యోబు మొదట ఆశీర్వదించబడిన దానికంటే అన్నాడు. అంటే మొదట యోబు ఎలా ఉన్నాడు? ఆశీర్వదించబడినట్టుగా ఉంది. ఎలాంటి ఆశీర్వాదం పొందాడు యోబు? మొదటి అధ్యాయం 10వ వాక్యములు ఏముంది చూడు. యోబు గ్రంథం మొదటి అధ్యాయం 10వ వాక్యం. యోబుకును అతనికిని అతని ఇంటి వారికిని అతని కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి గనుక నీవు అతని చేతి పని దీవించుట చేత అతని ఆస్తి దేశములో. ఆశీర్వాదం అంటే 10 ఏళ్ళకి 10 ఉంగరాలు, మెల్ల కుక్క గొలుసంతా, చైను, ఏంటి చేతులకు బ్రాస్లెట్టు. ఇది కాదు ఆశీర్వాదం అంటే. చాలామంది ఆశీర్వాదం అంటే ఇదేనేమో అనుకుంటారు. 10 ఏళ్ళకి 10 ఉంగరాలు పెట్టుకొని మెల్ల కుక్క గొలుసంతా వేసేసుకొని సన్నగా అంటే కనపట్లేదంట, అందుకనే సైజు పెంచారండి. కుక్క గొలుసంతా వేసేస్తున్నారు ఇప్పుడు. లేకపోతే కార్లు, లేకపోతే బంగ్లాలు. ఇది కాదు ఆశీర్వాదం. అక్కడ రాయబడి నాకు సాతానుగాడు చెప్పిన మాట. ఎవరు చెప్పారండి? చెప్పాలి గట్టిగా. సాతానుగాడు చెప్తున్నాడు ఏమని? యోబుకు, అతని ఇంటి వారికి. ఇంటి వారికి అంటే ఎవరికి? యోబుకి భార్యకి, 10 మంది పిల్లలకి. ఒకళ్ళు వాళ్ళ అమ్మ నాన్న బతికి ఉంటే వాళ్ళ అమ్మ నాన్నకి,
అత్తమామలంటే అత్తమామలకి, సహోదరులందరికీ, ఎంతమంది అందరికీ ఏం చేశాడట? అందరికీ అతను కలిగిన, అతని చేతి పనికి, అతను కలిగిన సమస్తమునకు దేవుడు ఏం చేశాడంట? చుట్టూ కంచె వేసి అతని చేతి పని ఏం చేసావు? దీవించావు. అంటే ఆశీర్వాదం ఎక్కడ కనపడిందయ్యా? ఆశీర్వాదం అంటే ఏమిటయ్యా అంటే నీకు, నీ కుటుంబానికి, నీ కలిగిన సమస్తానికి కంచె ఉండడమే ఆశీర్వాదం. కొడు చబలి గట్టిగా. కంచె ఉండడమే ఆశీర్వాదం. ఆ ప్రాకారం ఉండడమే ఆశీర్వాదం. మీరు గమనించి చూడండి, ఆ కంచె ఉన్నంత వరకు యోబుకి ఏమైనా నష్టం వచ్చిందా? యోబుకి ఏమైనా కష్టం వచ్చిందా? యోబు ఏమైనా పోగొట్టుకున్నాడా? యోబుకి ఏమైనా దూరం అయ్యాయా? యోబు ఇంట్లోకి ఏమైనా వచ్చాయా? ఇంట్లో ఉన్న బయటికి ఏమైనా వెళ్ళాయా? లేవు. కంచె పోయిన తర్వాతనే నష్టం ఆరంభమైంది. కంచె పోయిన తర్వాతనే రోగాలు వచ్చాయి. కంచె పోయిన తర్వాతనే ఆస్తి పోయింది. కంచె పోయిన తర్వాతనే భార్య పుట్టిడికి పోయింది కదా. కంచె ఉన్నంత వరకు పిల్లలు సేఫ్గా ఉన్నారు, ఫ్యామిలీ సేఫ్గా ఉంది, ఆస్తి మొత్తం సేఫ్గా ఉంది, ఏది తన మీదకి రాలేదు. మొదట ఉన్న ఆశీర్వాదం అంటే ఏంటయ్యా అంటే నీకు ఎలాంటి కంచె వేశానో అలాంటి కంచె మరలా నీకు వేయబోతున్నాను అంటున్నాడు. కూడా చప్పలు గట్టిగా. నమ్మిన వాళ్ళు గట్టిగా నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకి, నీ కలిగిన సమస్తానికి చుట్టూ కంచె అనే రక్తపు కోట, అగ్ని ప్రాకారం, సేవకులే ప్రాకారముగా నా దేవుడు ఉంచునుగాక. ప్రాకారము కలిగిన పట్టణములో ఆశ్చర్యకరముగా దేవుడు తన కృపను చూపిస్తాడని రాసింది బైబిల్లో. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును అని వాగ్దానం చేశాడు ఆయన. రక్షణ అయ్యే దానికి ప్రాకారం అని రాసింది బైబిల్లో. ఇర్మియా సేవకుని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఒక ప్రాకారంగా పెట్టాడు. ఈ కంచెలు మన దగ్గర ఉండాల. రక్షణ అనే కంచె, పరిశుద్ధాత్మ అనే కంచె, ఏంటి సేవకులనే కంచె, ఇవి మన చుట్టూ ఉండాల. మన చుట్టూ ఉండాలి. ఈ కంచె మనకు ఆశీర్వాదం. సాతాను గారు చెప్తున్నాడు, ఊరుకోవయ్యా, చుట్టూ కంచేసి పెట్టావు, ఆ కంచె లోపలికి ఏది రావట్లేదు, లోపల ఉన్నది ఏది బయటికి పోవట్లేదు, అందుకని వాళ్ళు ఆస్వాదించబడ్డారు, వాళ్ళ ఆస్తి విస్తరించింది. అందుకనే ప్రభు అంటాడు, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లుగా ఇది మొదలుకొని నేను మీ చుట్టూ ఆయన ఉంటాడు. ఆయన మన చుట్టూ ఉండడమే మనకు ఆశీర్వాదం. కూడా చప్పలు గట్టిగా. ఆయన చుట్టూ ఉన్నాడు అనుకోండి, ఏ రోగం, ఏ నాశనం, ఏ బలాత్కారం, ఏ కీడు, ఏ అపాయం, ఏ ప్రమాదం, ఏ నాశనం, ఏది మన మీదకి రాదు. ఆయన మన చుట్టూ ఉంటే. మరి నీ చుట్టూ ఎవరున్నారమ్మా? నువ్వు బాడీగార్డులు పెట్టుకున్నా, కుక్కల్ని పెంచుకున్నా, కరెంటే పెట్టుకున్నా, చెప్పు. ఇందిరాగాంధీని చంపింది ఎవరు? మీరు చెప్పరు, మీ మీద కేసు పెడతారేమో కదా. బాడీగార్డులే. కుక్కలు పెంచుకుంటున్నావు, కుక్కకు 4 బిస్కెట్లు ఇచ్చి ఏం చేసిద్ది అది? కరెంటు పెట్టుకున్నావు, పవర్ స్టేషన్లో పవర్ ఆఫ్ చేస్తే ఏమైపోయింది? అందుకని మన చుట్టూ ఎవరు ఉండాలమ్మా? చెప్పాలి కదా, ఎవరు ఉండాలా? కొంతమంది ఈ రాయలసీమ ఏరియాలో ఒకటి ఉండేది, ఓ స్త్రీ రేపురా సుక్క 4 సుక్కలు పెడతారు. మా ముసలోడు అట్టే చేసేవాడు. మా ముసలి మాది గిద్దలూరే కదా. ఆ రోజుల్లో పాత రోజుల్లో సున్న బట్టీలు ఉండేవి తెలుసమ్మా. అమెరికా నుంచి డైరెక్ట్గా గన్నవరం దిగిട്ട് వచ్చావేంటి? సున్న బట్టీలు ఉండేవి.
సున్నపు రాళ్ళు బాగా కాల్చి 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 తీసుకొని వచ్చి 2-3 రోజులు నానబెట్టి ఆ సున్నపు నీళ్ళు తీసి ఈత చీపుర్లు శుభ్రంగా మొదలని నరికి ఆ మొదలతో ఏం చేసేవాళ్ళు మట్టి గోడలకి అప్పుడు మట్టి గోడలే కదా, రాళ్ళతో కట్టిన గోడలకన్నిటికీ తెల్లగా సున్నం వేసి రాత్రి ఎర్ర ఇంకుతో ఏమని, ఓ స్త్రీ రేపు రా సుక్క 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 4 సుక్కలు పెట్టేస్తారు. మా ముసులో నేను అడిగా, తాత ఓ స్త్రీ రేపు రా అని సుక్క 4 సుక్కలు పెట్టారు. ఎందుకు తాత అన్న? దయ్యాలు తిరుగుతుంటాను ఆయన అన్నాడు. నేను దయ్యాలని స్త్రీలాగానే వస్తాయా అన్నా నేను. ఓ పురుషుడు అనలేదుగా. ఏం పురుషులా మాట్లాడండి? ఏది చూసుకున్నా మీలో చూసుకోవాలా. ఓ స్త్రీ దయ్యాలన్నీ తిరుగుతూ ఉంటాయి నాయన, మీరు మంచోళ్ళండి. ఒకప్పుడు దయ్యాలే కానీ ఇప్పుడు మంచోళ్ళే. ఓ స్త్రీ రేపు రా అన్నారు కదా, మరి అందుకని దయ్యాలని తిరుగుతూ ఉంటాయి నాయన, అందుకని దయ్యాలన్నిటికి వచ్చేస్తాయి. వచ్చి ఏం చేస్తాయి అంటే, ఓ స్త్రీ రేపు రా అని చదువుకున్నాను, రేపు రమ్మన్నాడు అని చెప్పేసి వెనక్కిపోతాను నాయన, అందుకు రాశానని చెప్పాడు మా ముసలోడు. నేను తక్కువ అన్నా ఏమన్నా, తాత వచ్చే దయ్యం హిందీ దయ్యం వచ్చిందనుకో, బొంబాయి దయ్యం వచ్చిందనుకో, దాని తెలుగు రాకపోయా. కర్ణాటక దయ్యం వచ్చిందనుకో, దాని తెలుగు రాకపోయా. చదువు రాని దయ్యమే వచ్చిందనుకో, ఇది ఆధార్ కార్డు నెంబర్ అనుకో, లోపలికి పోతే చెప్పు పోదా, లోపలికి పోదండి. మనకు కావాల్సింది ఓస్తి రేపురాలు కాదు, బోర్డు గుమ్మడికాయలు కాదు, రక్షరేఖలు కాదు, గొడవేలుకలు కాదు. యేసయ్య మన చుట్టూ ఉండాలా, యేసయ్య మన చుట్టూ ఉండాలి. అదే మనకు ఆశీర్వాదం. కొట్టు. అందుకే బైబిల్లో చూడండి, మీ ముందు ఉంటా, మీ వెనక ఉంటా, మీ కుడి ఎడమల ఉంటా, మిమ్మల్ని ఆవరిస్తా. చూసారండి ఎంత ప్రేమ కలిగిన దేవుడు. మట్టోడు కోసం ఆయన చేసే మహిమ కలిగిన కార్యాలు ఎలా ఉన్నాయి చూడండి. నీకోసం నీ భార్య రాదే, నీకోసం నీ భర్త రాదే. భర్త కరోనాతో చచ్చిపోతే ఒక ఆమె చూడడానికి కూడా రాలే. మరి నా యేసయ్య నీ చుట్టూ, నా చుట్టూ, మన చుట్టూ ఎందుకుంటున్నాడు? నువ్వు ఆయన స్వరక్తము చేత సంపాదించబడిన వ్యక్తివి గనుక, ఆయన అరచేతులు చెక్కుకున్నాడు గనుక నీ చుట్టూ ఆయన ఉండునుగాక. అది మొదట మనకున్న ఆశీర్వాదం. అది మనం పోగొట్టుకోకూడదు. ఇప్పుడు నీ చుట్టూ ఎవరున్నారమ్మా చెప్పు? తాగుబోతలు, తిరిగిపోతలు, వాళ్ళు వీళ్ళు నీ చుట్టూ ఉన్నారు. ఇప్పుడు భజనగాళ్ళు. ఉండాల్సింది ఎవరు? మొదట ఎలా ఉన్నాం మనం? యేసయ్య మన చుట్టూ ఉండడమే గొప్ప ఆశీర్వాదం. చివరి మాట చదివి ముగిచ్చేస్తా చూడండి. యెషయా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 26వ వాక్యం. మొదట ఉండినట్లు, మొదట ఉండినట్లు నీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చేదను, ఆదిలో ఉండినట్లు నీకు ఆలోచన కర్తలను. మొదట్లో నీకున్నారా? మీకు లేరు. అది మొదట్లో ఉన్నారు. మొదట్లో ఎవరున్నారు? న్యాయాధిపతులు ఉన్నారు. మొదట్లో నీకెవరున్నారు? ఆలోచన కర్తలు ఉన్నారు. ఇప్పుడు లేరు. అందుకనే మొదట్లో ఉండినట్లుగా మీకు న్యాయాధిపతులను, మొదట్లో ఉండినట్లుగా మీకు ఆలోచన కర్తలని మరలానికి ఇస్తా నేను. న్యాయాధిపతులు అంటే ఎవరు? ఇశ్రాయేలు ప్రజలని రాజులు పరిపాలన చేయకమునుపు ఇశ్రాయేలు ప్రజలు ఎవరు పరిపాలన చేశారు? న్యాయాధిపతులు పరిపాలన చేశారు. న్యాయాధిపతుల పనేమిటి? న్యాయము తీర్చడం, నీతి న్యాయములు కలిగి ప్రవర్తించడం, ప్రజలకి న్యాయము చెప్పడం, బోధించడం, సరిచేయడం, చక్కదిద్దడం, దేవుని దగ్గర ఆలోచన తీసుకొని వాళ్ళకు చెప్పడం. ఆలోచన కర్తలు దేవుని దగ్గర ఆలోచన తీసుకొని చెప్పడం అంటే అర్థం ఏమిటయ్యా అంటే, ఈ న్యాయాధిపతులు లేకపోతే ఈ ఆలోచన కర్తలు ఎవరయ్యా అంటే దైవ సేవకులే. కొడు చొప్పలు గట్టిగా. దైవ సేవకులే న్యాయాధిపతులు, దైవ సేవకులే ఆలోచన కర్తలు. ఒకప్పుడు నాకు తెలిసిన రోజుల్లో, ఇప్పుడు కొంతమంది చేస్తున్నారు అనుకోండి, మొదట్లో
ఏది చేయాలన్నా, ఒక ఇల్లు కట్టాలన్నా, పిల్లకు పెళ్లి చేయాలన్నా, ఉద్యోగానికి వెళ్ళాలన్నా, ఏ పనికి వెళ్ళాలన్నా సేవకుని దగ్గర ఆలోచన తీసుకోకుండా ఏది చేయరు. నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు విశ్వాసులు, ఊరికి వెళ్ళాలన్నా కూడా ఫోన్ చేసి పాస్టర్ గారండి ఊరికి వెళ్ళాలనుకుంటున్నాము ప్రార్థన చేయండి అని అడిగి చెప్పి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. ప్రతి చిన్న విషయము కూడా సేవకుని దగ్గరకు వచ్చి అడిగి ఆలోచన తీసుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమందికి అదేమిలే, సేవకుల్ని కలిసి ప్రార్థన చేసి ఆలోచన తీసుకొని కనిపెట్టి ఇది చేయొచ్చా చేయకూడదా, ఇది అవసరమా లేదా, దీంట్లో వెళితే మంచిదా కాదా అని అడిగి తెలుసుకునేంత స్థితి లేదు. సొంత నిర్ణయాలు, స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఏంటి వాళ్ళకు చెప్పేది వీళ్ళకి చెప్పేదేంటి, నాకు జ్ఞానం లేదా, నాకు తెలివితేటలేవా, నేను చదువుకోలేగా, నాకు తెలియదా, బైబిల్ తెలియదా, నమిలి మింగేసా ఊసేసా అంటూ ఉంటారు కొంతమంది. తప్పు. దేవుడు మనకు ప్రవక్తలను ఇచ్చాడు. ఆ ప్రవక్తలు ఎవరో తెలుసని బైబిల్ రాస్తుంటుంది, ప్రవక్తలు శిరస్సు లాంటి వారు, ప్రవక్తలు మీకు నేత్రము లాంటి వారు అని రాస్తుంది బైబిల్లో. శిరస్సు అంటే ఏంటి? ఆలోచన చెప్పేవాళ్ళు. నేత్రములు అంటే ఏంటి? మీకు మార్గాన్ని చూపించేవారు. అందుకే ఏది చేయాలన్నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని సేవకుల దగ్గర ఆలోచన తీసుకొని చెయ్యాలా వద్దా అని ప్రార్థన పూర్వకంగా వెళ్ళాలి. మొదట్లో ఉంది, ఇప్పుడు లేదు. అందుకని మొదట్లో ఉండినట్లుగా మిమ్మల్ని చేయాలనుకుంటున్నా అంటే మీరు న్యాయాధిపతుల దగ్గరికి రావాలి, ఆలోచనకర్తల దగ్గరికి రావాలి. అందుకే రాజుల కాలములో కానీ న్యాయాధిపతుల కాలములో కానీ ఏ సమస్య వచ్చినా ఎవరి దగ్గరికి వెళ్తారు? సేవకుడి దగ్గరికి వెళ్తారు. అయ్యా మా కొరకు వేడుకో, మా కొరకు ప్రార్థన చేయి, మాకు సమస్య వచ్చింది మా కొరకు ప్రార్థన చేయి. ఇప్పుడు ఏం చేయమంటారు? ప్రవక్త వెళ్ళి దేవుని దగ్గర అడిగి దేవుని దగ్గర సమాచారం తీసుకొని చెప్తాడు, మీరు ఊరికనే ఉండండి, యుద్ధం యెహోవాది, ఆయన చేస్తాడు అని చెప్పి ఆయన చెప్తే అప్పుడు వాళ్ళకి ఏం కలిగేది? జయం కలిగేది. మరి ఈ రోజులు ఎంతమంది న్యాయాధిపతులు మీకు ఉన్నారండి? ఎంతమంది ఆలోచన తీసుకునే వాళ్ళు ఉన్నారు? కొందరు ఉన్నారండి, పాస్టర్ గారండి ఏ కారు తీసుకోమంటారు, ఏ కలర్ తీసుకోమంటారు అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. మజిలీపట్నం సంగతి చెప్తున్నా మీకు, ఏ కలర్ అది కూడా అడుగుతున్నారు. ఏ బండి తీసుకోవాలి, ఆ బండి ఏ కలర్ మీకు నచ్చిన లేదు పాస్టర్ మీరు ఏ కలర్ చెప్తే ఆ కలర్ తీసేసుకుంటారు. న్యాయాధిపతులను కలిగి ఉన్నారు వాళ్ళు, ఆలోచన కర్తలను కలిగి ఉన్నారు వాళ్ళు. గీత గీస్తే గీత దాటని వాళ్ళు ఉన్నారు. గీత దాటని వద్దు అంటే అది వాళ్ళకి ఎంత ప్రియమైనదని సరే వద్దంటే ఆగిపోయే వాళ్ళు ఉన్నారు. ఎందుకని? ఒక నడిపింపు. న్యాయాధిపతులు అంటేనే ఒక నడిపింపు, ఆలోచన కర్తలంటేనే ఒక నడిపింపు. సేవకుడు దేవుడి నడిపింపును తీసుకోవాలి, సంఘం సేవకు నడిపింపును తీసుకోవాలి. ఆ నడిపింపులో ఉన్నావా? నడిపింపు ప్రకారంగా నడుస్తున్నావా? నీ ముందు సేవకు నడిపించే ఆ నడిపింపులో ఉంటున్నావా? ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావా? నీ సొంత ఆలోచనల ప్రకారంగా వెళ్తున్నావా? నడిపింపులో ఉంటున్నావా? అందుకని మొదట మీకు న్యాయాధిపతులు ఉన్నారు, ఇప్పుడు లేరు. ఇప్పుడు మరలా ఏం చేస్తా? ఆ నడిపింపులోకి మిమ్మల్ని అందరినీ తీసుకుని వస్తా. కొడు చప్పలు గట్టిగా. ఆయన ప్రధాన కాపరి. ఎవరండి ఆయన? ఎవరు? ప్రధాన కాపరి. ఆ ప్రధాన కాపరిని ఈ కాపరి ఫాలో అవ్వాలి, ఈ కాపరిని ఈ గొర్రెలు ఫాలో అవ్వాలి. అర్థమైందండి? ఆయన ప్రధాన కాపరి, ఆయన్ని కాపరి ఫాలో అవుతూ వెళ్ళాలా. ఈ కాపరిని ఏం చేయాలా? గొర్రెలు ఫాలో అవ్వాలి. అది నేర్చుకోవలసిన పాఠం. అంతేగాని కాపరిని వదిలిపెట్టి పిచ్చాపాటిగా తిరగకూడదు. కాపరిని వదిలిపెట్టి
విచ్చలవిడిగా ప్రవర్తించకూడదు. మనకొక నడిపింపు ఉంది, ఒక ఆత్మ నడిపింపు ఉంది, దైవజనుల నడిపింపు ఒకటి ఉంది, వాక్యానుసారమైన నడిపింపు ఒకటి ఉంది, ఆత్మానుసారమైన నడిపింపు ఒకటి ఉంది, నీతి న్యాయము కలిగిన నడిపింపు ఒకటి ఉంది, దేవుని ఆలోచన చేత నడిపించబడి ఒక నడిపింపు ఉంది. ఆ నడిపింపుకి తలదించుకొని ఆ నడిపింపుకు అప్పగించుకోవాలి. అందుకే మాసిదోనియ సంఘం ఒకటి ఉంది, దేవుని కృపను పొందిన సంఘం. అది దేవుని కృపను పొందిన సంఘం. ఓ కొరింథీ సంఘమా, మాసిదోనియ సంఘం గురించి మీరు విన్నారా? అది దేవుని కృపను పొందింది. ఎందుకో తెలుసా? మొదట ప్రభువునకు దేవుని చిత్తానుసారముగా మాకు తమ్మును తామే ఏం చేశారట? అప్పగించుకున్నారు. మొదట ప్రభువుకి దేవుని చిత్తానుసారముగా మాకు వాళ్ళు అప్పగించుకున్నారు. వాళ్ళు నడిపింపుకు అప్పగించుకోవాలి, దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి, దేవుని వాక్యానికి అప్పగించుకోవాలి. ఒక ఆత్మ సంబంధమైన నడిపింపు కావాలి. లక్షల మంది నడిపించడానికి ఒక నాయకుడు కావాలి. అందుకే నాయకుడిగా మోషేను, యాజకుడిగా ఆరోను, ప్రవక్తినిగా మిర్యామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వారి ముగ్గురి ద్వారా నడిపించాడు రాస్తుంది బైబిల్లో. నాయకత్వం ఉండాలి, యాజకత్వం ఉండాలి, ప్రవక్త తత్వం ఉండాలి. ఆ నడిపింపులో మనం వెళ్ళాలి, ఆ నడిపింపుతో అడుగులు వేయాలి. ఆ నడిపింపు ప్రకారంగా వెళితే ఆ నడిపింపు ఏం చేస్తుందయ్యా అంటే నిన్ను సంపూర్ణతలకు తీసుకొని వచ్చి పరలోక రాజ్యం తీసుకెళ్తుంది. ఇప్పుడు చెప్పలు గట్టిగా. అందుకే పౌలు గారు అంటాడు కదా, ఏ విధము చేతనైనను మిమ్మల్ని సంపూర్ణునిగా చేసి క్రీస్తు యేసు ఎదుట మిమ్మల్ని నిలబెట్టవలనని ప్రతి మనుషునికి బుద్ధి చెబుతూ, ప్రతి మనిషిని హెచ్చరించుచు, ప్రతి మనిషికి బోధించుచున్నాము. ప్రీచింగ్, టీచింగ్, వార్నింగ్. ఏంటంట? ప్రీచింగ్, టీచింగ్, వార్నింగ్. బోధిస్తున్నాము, ప్రకటిస్తున్నాము, హెచ్చరిక చేస్తున్నాం. నడిపింపులే ఉండాలా? ప్రీచింగ్ ఉండాలి, టీచింగ్ ఉండాలి, చెప్పు గట్టిగా, వార్నింగ్ కూడా ఉండాలి. అది న్యాయాది పతులు ఉన్న అనుభవాలు అవి. ఆ నడిపింపులకు దేవుడు మరలా మనల్ని నడిపించునుగాక. లేలో చెప్పు. అయిపోయింది. లేలో చెప్పు. ఇప్పుడు సౌండ్ పెరిగింది చూడండి. 5 అనుభవాలు. మొదట ఉండినట్లు నేను మిమ్మల్ని స్థాపించాను. మొదట ఎలా ఉన్నాము? ప్రేమ కలిగి ఉన్నాం. మొదట ఎలా ఉన్నాము? మా భార్య చెప్తున్నారు, దృఢ విశ్వాసం కలిగి ఉన్నాం. మొదట ఎలా ఉన్నాము? ఆత్మానుసారంగా. మొదట ఎలా ఉన్నాము? ఆశీర్వాదకరంగా. మొదట ఎలా ఉన్నాము? నడిపింపు కలిగి ఉన్నాం. ఈ 5 అనుభవాలు మనకి ఎప్పుడున్నాయి? మొదట్లో ఉన్నాయి, చివరిలో లేవు. అందుకని మొదట్లో ఉన్నట్లుగా దేవుడు మనందరినీ స్థాపించును గాక. గట్టిగా చెప్పుకోండి. 5 అనుభవాలు గుప్పెట్లో పెట్టుకోండి, గుండెల్లో దాచుకోండి, నీ బాటగా వేసుకోండి. ఖచ్చితంగా మొదట్లో ఉన్నట్లుగా దేవుడు మిమ్మల్ని స్థాపించి అనే రాజ్యానికి సిద్ధపరచునుగాక. ఈ మాటలన్నీ పరిశుద్ధాత్మ దేవుడు నీరు కట్టి ఫలింప చేయునుగాక. ఆమేన్. అందరూ మోకాల మీదకి రండి. ఒక 5 నిమిషాలు ముగించేస్తున్నాం. ఒక 5 నిమిషాలు అందరూ మోకాల మీదకి వచ్చి ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకోండి. ఎవరికి వాళ్ళు ఎవరి అనాలోచనగా ఉండొద్దు, నిర్లక్ష్యంగా ఉండొద్దు. మోకాల మీద ఉండి మీ 2 చేతులు పైకెత్తి, యేసయ్యా మొదట్లో ఉండినట్టుగా నన్ను స్థాపించండి అయ్యా, నన్ను స్థాపించండి అయ్యా అని అడగండి. నోరు తెరిచి ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన అంటే నోరు తెరవాలి. ఎంతసేపు నువ్వు విన్న వాక్యం ఒక వంతు, తీర్మానము చేసుకోవడం మరొక వంతు. ఏ ఒక్కరి అనాలోచనగా కనబడగా, నిర్లక్ష్యంగా కనబడక 2 చేతుల పైకెత్తి యేసయ్యా పిలువు, యేసయ్యను పిలువు, యేసయ్యను పిలువు, యేసయ్యను పిలువు,
మొదట ఉండినట్లుగా నన్ను స్థాపించండి అయ్యా, నన్ను కట్టండి అయ్యా, నన్ను స్థిరపరచండి అయ్యా. మొదట ఉన్న ప్రేమ, మొదట ఉన్న విశ్వాసం, మొదట ఉన్న ఆత్మానుసారమైన జీవితం, మొదట ఉన్న ఆశీర్వాదం, మొదట ఉన్న నడిపింపు నాకు మరలా కావాలయ్యా, నాకు మరలా కావాలయ్యా. యేసయ్యా, యేసయ్యా నాకు కావాలని అడగండి, అడగండి, అడగండి. నన్ను ఆ విధంగా కట్టండి ప్రభువా. నా ఆత్మీయ జీవితాన్ని, మా సంఘాన్ని, మా కుటుంబాలని, మా వ్యక్తిగత అనుభవాలని కట్టండి అయ్యా, కట్టండి అయ్యా, కట్టండి అయ్యా, కట్టండి అయ్యా. ఏ మాట వ్యర్థంగా పోకూడదు, ఏ మాట వ్యర్థంగా పోకూడదయ్యా, ఏ మాట నా జీవితం తొలగిపోకూడదయ్యా. తీర్మానంతో, తీర్మానంతో మన లోపాలను సరిచేసే దేవుడు, ప్రేమతో గద్దించే దేవుడు, ప్రేమతో హెచ్చరిక చేసే దేవుడు, మనము ఆయనంతటి వారము కావాలని కోరుకునే దేవుడు, మనం ఆయనతో కూడా ఉండాలని ఆశపడే దేవుడు. ఎంత ప్రేమగా మాట్లాడాడు, ఎంత ప్రేమగా పలకరించాడు. మన స్థితిగతులు బాగా తెలుసు ఆయనకి, మన ఆత్మీయ స్థితిగతి బాగా ఎరిగిన దేవుడు. ఈ మాటలని దేవుడు మన ఉదయంలో స్థిరపరచాలి, నిరంతరంగా ఫలింప చేయాలి. ఇప్పుడు మనకిచ్చిన ఈ మాటలన్నిటిని బట్టి రెండు చేతులది బిగ్గరగా స్తోత్రాలు చెబుదాం. మొదట ఉండినట్లుగా మనం స్థాపించబోతున్న దేవునికి గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెబుదాం. ఈ 5 అనుభవాలు మన వ్యక్తిగత జీవితంలో, కుటుంబంలో, సంఘములో దేవుడు నిరంతరంగా ఫలింప చేయనట్లుగా మరలా మరలా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెబుదాం. ఈ 2 ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడిన ప్రతి మాటల కొరకు మరొకసారి చప్పలు కొడుతూ స్తోత్రాలు చెబుదాం. ఈ మాటలని వ్యక్తిగత జీవితానికి, సంఘానికి, కుటుంబాలకి ప్రయోజనకరంగా మార్చబడి పరలోకానికి సిద్ధపరచున్నట్లుగా మరొకసారి త్రియేక దేవునికి స్తోత్రాలు చెబుదాం. ప్రార్థన. స్వరూపి పరిశుద్ధుడా మీకు స్తోత్రం. ఈ ఆరాధనలో మీరు మా మధ్యలో ఉండి మీ దాసులను మరుగుపరిచి మీరు మాట్లాడిన వాక్కుల కొరకే స్తోత్రం. యూదావారు నాయన ఇశ్రాయేలు వారు చెరలో ఉన్నప్పుడు వారిని బయటికి రప్పించి మొదట ఉండినట్లుగా వారిని మీరు స్థాపించిన మాట మీరు మాకు జ్ఞాపకం చేశారు. ఈ ఆరాధనలో పాలు పొందిన ప్రతి బిడ్డ కూడా నాయన మొదట ఉండినట్లుగానే మరలా వారు స్థాపించబడాలి ప్రభువా. మొదట మేమెంతో మిమ్మల్ని ప్రేమించిన వారం ప్రభువా, ఆ ప్రేమను వదిలిపెట్టినట్లుగా మీ వాక్యం మాతో మాట్లాడుచున్నప్పుడు గ్రహించి ఉన్నాం తండ్రి. మొదట ఉండిన ప్రేమను మేము కాపాడుకోవాలి తండ్రి. మొదట మాకున్న దృఢమైన విశ్వాసం, యేసయ్య మీద ఎంతో పటిష్టమైన గట్టి నమ్మకం ఉండేది ప్రభువా. ఆ నమ్మకాన్ని ఎవరు కోల్పోకుండా నాయనా మీరు స్థాపించండి ప్రభువా. మీకు స్తోత్రం. ఆత్మానుసారముగా మొదట ఉన్నవారు శరీర కార్యాలు నెరవేర్చరు నాయన. అందరితో సమాధానం కలిగి జీవము కలిగి ఉంటారని తండ్రి, నవీన స్థితి కలిగి ఉంటారని మీరు తెలియచేసిన మాట ప్రతి వారిలో కూడా ఆత్మానుసారులుగా స్థాపించబడేటట్లుగా మీరు క్రియ జరిగించండి యేసయ్య. మీ మాటలు మేము వింటూ ఉన్నప్పుడు ప్రభువా, మా ఆత్మీయతలో ఉన్న లోపాలు ఒక్కొక్కటిగా కనబడుతున్నప్పుడు మేము సరిచేసుకుంటూ వచ్చాం నాయన. మీకు స్తోత్రం నాయన. మొదట మీరు మమ్మల్ని ఎంతో ఆశీర్వదించి మేము వెళ్ళే ప్రతి మార్గములో కూడా మీరు కంచె వేసి కాపాడుతూ వచ్చారు ప్రభువా. ఈ విషయాలు ఎవ్వరూ కూడా మర్చిపోకూడదు నాయన. మొదట నేను ఎలాగున్నాను, ఆ స్థితిని మరలా ఎందుకు పోగొట్టుకున్నాను నేను, అయ్యో నేను మరలా మొదట ఉన్నట్లుగా మరలా నేను స్థాపించబడాలి అని నాయన మీ వైపు చూస్తూ చేతులెత్తి నాయన విరిగిన హృదయంతో ఎవరు ప్రార్థించుకుంటున్నారో వారందరిలో పరిశుద్ధాత్ముడి క్రియ జరిగించుదురుగాక. పరిశుద్ధాత్ముడి వాక్కును ఒక్కొక్కరిలో నూరంతలుగా ఫలింపజేయుదురుగాక. మీకు స్తోత్రం, స్తోత్రం నాయనా. న్యాయాధిపతులు మొదట ఉన్నట్లుగా మరలా స్థాపించబడాలి. న్యాయాధిపతుల యొక్క నడిపింపుకు మీ బిడ్డలందరూ లోబడాలి తండ్రి. మీకు స్తోత్రం. దాన్ని త్రోసివేస్తున్నారు తండ్రి అనేకులు తండ్రి. ఈ మాటలన్నిటి కూడా తల వంచి అప్పగించుకున్న వారిలో ప్రభువా మీరు
క్రియ జరిగించండి. మరొక్కసారి మీ దాసుని చాలా దినముల తర్వాత మా మధ్యలోనికి నడిపించి ఆత్మ సంబంధమైన మీ వాక్కులు వాగ్దాన రూపముగా మీరు మాకు అందించినందుకు కొరకై స్తోత్రం. మరింతగా కృపలో బలపరచండి. ఈ పునరుద్ధాన ఆరాధన ఆద్యంతం ఆశీర్వాదకరముగా మీరు జరిగించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నిత్య రాకడ కొరకు రహస్య రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మని కన్యున సహవాసం, సన్నిధి, సముఖం, సమాధానం ఈ ఆరాధనలో పాల్గొన్న వారికి, సకల కోటి పరిశుద్ధులందరికీ, మొదట ఉండినట్లుగా ఉండాలి అని ఆశపడి తీర్మానము చేసుకున్న వారికి మొదట ఉండినట్లుగా ప్రభు స్థాపించి రాకడ వరకు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ ప్రభువుకు స్తోత్రాలు చెబుదాం.